అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా తండ్రి, వందనాలు తండ్రి, గొప్ప దేవ తండ్రి, సరస్వతి తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన దేవ తండ్రి, ప్రభా తండ్రి, వందనాలు తండ్రి. ఈ రోజు ఈ విధంగా తండ్రి 3 ways అనే అంశం మీద తండ్రి మీ దాసు సైమన్ గారు మాట్లాడుతున్నారు తండ్రి. మాట్లాడుతున్న వారు మీరే కానీ తండ్రి, ప్రభా తండ్రి, సైమన్ గారిని మరుగుపరిచిన ప్రభా తండ్రి. మీ మాటలు తండ్రి సైమన్ గారు మాటల్లో పెట్టండి ప్రభా తండ్రి. మీరు ఆ మార్గాన్ని తండ్రి మాకు విశదపరిచి తండ్రి మా మనసును తెరచండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తికి తండ్రి మేము పాటుపడేటట్లు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా మాలో కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని, మీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం మన పాఠ్యభాగం పేరు 3 ways, 3 మార్గాలు. మన క్రైస్తవులందరికీ 2 మార్గాలు తెలుస్తుంది కానీ 3వ మార్గం తెలియదు. 3వ మార్గం ఉందని కూడా చాలా మందికి తెలియదు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే బ్రాడ్వే అని ఒకటి కనిపిస్తుంది కొంచెం పెద్ద అక్షరాలతో, అది చూడండి. తర్వాత నేరోవే అని ఇంకోటి కనిపిస్తుంది, అది కూడా కొంచెం పెద్ద చేస్తాను చూడండి. ఇదిగో నేరోవే కనిపించింది కదా. ఇవి 2 కాక ఇంకొక మార్గం ఉందండి, ఇది చూడండి. ఇది హోలీ వే అంటారు దీన్ని. ఈ మార్గాలు 3 మార్గాలు ఉంటాయి. ఈ 3 మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, 3 మార్గాలు, రైట్. సో ఇప్పుడు 3 మార్గాల గురించి చెప్పేటప్పుడు 3వ మార్గం ఏదనేది సస్పెన్స్. మామూలుగా మన క్రైస్తవ లోకం అంతా చెప్పేది 2 మార్గాల గురించి చెప్తారు. ఒకటి విశాలమైన మార్గము, రెండోది ఇరుకు మార్గము గురించి చెప్తారు. మరి 3వ మార్గం ఏమిటి అనేది ఈ పాఠంలో మనం కన్క్లూషన్ లో తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, మత్తయి 7వ అధ్యాయం 13, 14లో ఏముందో చూద్దాం. అక్కడ విశాలమైన మార్గం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనమునకు పోవు మార్గము విశాల మార్గం, అది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, అనేక మంది ప్రవేశిస్తారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, జీవమునకు పోవు మార్గము అంటారు. ఇప్పుడు అది ఇరుకు. తర్వాత చదవండి. ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఓకే, దాని కనుగొని వారు కొందరే, చాలా కొద్ది మంది కనుక్కుంటారంట. ఇందుకు ఇరుకు మార్గం ఏమి, విశాల మార్గం ఏమి అంటే మనం ఏం చెప్తాం సింపుల్ గా, మన క్రైస్తవులు అందరూ ఇరుకు మార్గంలో వెళ్తున్నాము, లోకమంతా విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ నాశనం అయిపోతారు, మనం మాత్రం రక్షింపబడతాం అని చెప్తాం. అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. చూడండి 13:34 చూడండి ఒకసారి. మత్తయి 13:34. మత్తయి 13:34. పారబుల్స్, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా చెప్పేదను. నా నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పేదను అనేటప్పుడు ఏమంటారు, ఉపమానం లేకుండా ప్రభువారు ఏమీ చెప్పలేదు. ప్రతిదీ ఉపమాన రీతిలో చెప్తా ఉంటాడు ఆయన. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విశాల మార్గము ఇరుకు మార్గము అన్న విషయాల మీద మాట్లాడుతూ మళ్ళీ ఈ వరుస ఎందుకు దానికి లింక్ చేశారంటే అది కూడా ఒక ఉపమానం అయి ఉన్నది. ఆ ఉపమానం యొక్క మీనింగ్ ఏందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా లేకపోతే మనకు అది అర్థం కాదు. కాబట్టి ఈ ఉపమానం ఏమిటో తెలుసుకుందాం. జీసస్ 2 హియర్ రిఫర్స్ 2 చాయిసెస్ ఆఫ్ పాత్స్. 2 మార్గాలు సూచిస్తున్నాడు, విశాలము ఇరుకు అని. ముందుగా విశాల మార్గం ఏంటో చూద్దామండి. విశాల మార్గం అంటే ఏమిటో చూడండి. మత్తయి 7:13. మత్తయి 7:13. అదే కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అదే చదివారు, మళ్ళీ చదవండి ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. అది ఇంపార్టెంట్. దీని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ అనేక మంది ఎవరు అంటే మనం సింపుల్ గా అన్యజనులు అని చెప్పేస్తా ఉంటాము, కానీ నిజంగా అన్యజనులో కాదో తెలుసుకోవాలా. ఒకసారి చూద్దాం, సామెతలకు వెళ్ళి సామెతలు 14:12 ఏముందో చూద్దాం.
సామెతలు 14 ఒకని ఎదుట 12. సరైనదిగా కనబడు మార్గము కలదు, ఆ అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. ఆ మనకి మనం వెళ్ళే మార్గం సరైనదిలాగా అనిపిస్తుంది కానీ అది మరణానికి దారి తీస్తుంది అంట. ఇది మనం అన్యులకి క్రైస్తవులకు కాదు అనుకోవడానికి వీల్లేదు. క్రైస్తవులు కూడా మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అనే మనం అనుకుంటా ఉంటాం కానీ అది చివరికి మరణానికి దారి తీస్తుందని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? మొన్న మనం ఒక పాఠం నేర్చుకున్నాం ఫెయిత్ గురించి. ఫెయిత్లో 2 రకాలు ఉన్నాయి. ఫెయిత్ ఒకటి, హోలీ ఫెయిత్ ఒకటి, మోస్ట్ హోలీ ఫెయిత్ ఒకటి. అక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఆల్రెడీ మనం డినామినేషనల్ ఫెయిత్లో ఉండేటప్పుడు మనం కరెక్ట్ మార్గంలోనే ఉన్నాం అనుకుంటున్నాం. మనం ఏ డినామినేషన్కి చెంది ఉన్నామో ఆ డినామినేషన్ కరెక్ట్ కాబట్టి మేము కరెక్ట్గానే వెళ్తున్నామని మనకు అనిపిస్తుంది. కానీ ఇందాక ఇప్పుడు ప్రోవర్బ్స్లో ఏం చెప్పారు, ఒకడు తాను వెళ్ళే మార్గం కరెక్ట్ అని అనుకుంటాడు కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది అంటాడు. అప్పుడు మనం డినామినేషనల్ ఫెయిత్లో ఉండేటప్పుడు అది కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం కానీ అది ఎక్కడికి లీడింగ్ చేస్తుంది, అసలు ఎవలాగా మనం డినామినేషన్స్గా విడిపోయామో, సైతానుడు ఏ విధంగా కొంచెం కలిపి కొంచెం తీసేసి దాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తాడో ఆ పాఠంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే ఏంటో కూడా అక్కడే తెలుసుకున్నాం. మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే ప్రభువారు చివరిగా ఒక్కసారే ఇచ్చిన పరిశుద్ధులకు ఇచ్చిన లేఖనాన్ని ఫాలో అవడం మోస్ట్ హోలీ ఫెయిత్. అది కదా యూదాలో ఉంటుంది, యూదా 20లోనే అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ హోలీ ఫెయిత్ అనేది కరెక్ట్ మార్గం. ఆ కరెక్ట్ మార్గంలో నుంచి మనం ఎప్పుడో బయటకు వచ్చాం. మనం ఇప్పుడు 2026లో రావడం కాదు, ఎప్పుడో 2వ శతాబ్దం 3వ శతాబ్దంలోనే ప్రభువారు మరణించిన తర్వాత 2-3 శతాబ్దాల్లోనే మనం పక్కదోవకు వచ్చాం. అక్కడి నుంచి అదే విశ్వాసం అనుకుని అదే కంటిన్యూ చేసుకుని వస్తున్నాం. అప్పుడు ఆ మార్గం ఎక్కడికి, ఇది బైబిల్ ఎప్పుడో అన్యుల గురించి రాయరు, మన గురించే రాస్తారు. మన క్రైస్తవుల గురించో యూదుల గురించో రాయబడింది తప్పించి ఇది అన్యుల గ్రంథం కాదు, మన గ్రంథమే. అయితే అన్యుల ప్రస్తావన ఉంటుంది మనకి, అన్యుల గురించి మనకు కూడా తెలియాలి కాబట్టి మనకు అన్యుల ప్రస్తావన ఉంటే ఉండొచ్చు కానీ ఇది మన కోసం రాయబడింది. కాబట్టి ఇప్పుడు విశాల మార్గంలో వెళ్ళేవాడైనా ఇరుకు మార్గంలో వెళ్ళేవాడైనా మనమే వెళ్తాం తప్పించి అన్యులు వెళ్ళరు. కాబట్టి మనము వెళ్తున్న మార్గము కరెక్ట్ అని మనం అనుకుంటాం కానీ అది ఎక్కడో దగ్గర మనల్ని మరణానికి దారి తీస్తుంది. కాబట్టి వెళ్ళే మార్గం సరి చేసుకోమంటాడు. రోమా 6:23లో చూద్దాం. పాపం వలన వచ్చే జీతము మరణం అని ఉంటుంది అక్కడ. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు మనం ఆ మార్గం సరైంది కాకపోతే ఏం చెప్పాడు, మనం వెళ్తున్న మార్గం సరైనది అనుకుంటాం కానీ చివరికి అది మరణానికి దారి తీయను అంటాడు. సో మరణానికి ఇక్కడ ఏం చెప్తాడు, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఇప్పుడు మరణం అనేటువంటిది రావడానికి మనం ఏమిటి కారణం అవుతుంది, మన మార్గం, మనం ఎంచుకున్న మార్గం సరిగ్గా లేకపోతే ఇట్ లీడ్స్ టు ద డిస్ట్రక్షన్ అండి, మరణానికి వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ కొన్ని వీళ్ళు నాశనం అనే మాట ఇంగ్లీష్లో డిస్ట్రక్షన్ అని రాశారు, తెలుగులో దానికి నాశనం అని అర్థము. ఈ డిస్ట్రక్షన్ అనే మాట ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం ఒకసారి. బిజినెస్ నాశనం అయిపోయింది అనుకోండి, బిజినెస్ డిస్ట్రక్షన్ అంటాం. ఇల్లు పడగొట్టారు అనుకోండి, బిల్డింగ్ డిస్ట్రక్షన్ అయిపోయిందని. ఫ్రెండ్షిప్ పాడైపోయింది అనుకోండి, మీకు నాకు ఫ్రెండ్షిప్ డిస్ట్రాయిడ్ అంటాం, అది కూడా డిస్ట్రక్షనే. అలాగే పట్టణాలు, దేశాలు, ఇప్పుడు ఇరాన్ దేశం లేకపోతే ఉక్రెయినా ఏమది శుభ్రంగా కుమ్మిసారు దాన్ని. ఆ దేశం చాలా అందమైన దేశం అంట, కానీ ఇప్పుడు అక్కడ చూసామంటే అస్థిపంజరం ఉంటుంది అక్కడ. అలాగా అది నాశనం అయిపోతుంది. ఇవే కాక ఈ నాశనాల వలన వార్స్, ఎర్త్క్వేక్స్, సుడిగాలులు, ట్విస్టర్స్ అంటారు, అమెరికా దేశంలో వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల కూడా మనం డిస్ట్రక్షన్ కూడా అవుతాం, అంటే నాశనానికి కూడా అవుతాయి. అంతేకాక పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ డిస్ట్రక్షన్. ఏదో రోగం వచ్చి శరీరం అంతా పాడైపోయింది అనుకోండి, బాడీ డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్ తర్వాత వచ్చేది ఏంది, నాశనం తర్వాత వచ్చేది మరణం. ముందు నాశనం, తర్వాత మరణం. కాబట్టి నాశనం దగ్గర మనం సరి చేసుకుంటా కూడా మరణానికి గురవ్వకుండా సర్వైవ్ అయిపోవచ్చు. సో మోస్ట్ టెరిబుల్ పాయింట్ ఏంటంటే డిస్ట్రక్షన్ అంటే నాశనమే. కాబట్టి మొట్టమొదటి ఫ్యూనరల్ ఎక్కడ జరిగింది, మొట్టమొదటి మనిషి చచ్చిపోవడం ఎక్కడ జరిగింది, ఏబేల్ దగ్గర జరిగింది. ఏబేల్ని చంపేశారు కదా, అప్పటి వరకు చావు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఏబేల్ని చచ్చిపోయిన తర్వాత చావు అంటే అది అందరికి పరిచయం అయింది అప్పుడున్న జనానికి.
జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ వాట్ హౌ ఇట్ మస్ట్ బి హ్యావింగ్. కయ్యను ఎలా చంపేశాడో ఒకసారి ఊహించుకోమంటున్నాడు. కయ్యను చంపేసిన తర్వాత ఏబేల్ అసలు చచ్చిపోతే ఆ మనుషులు ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళకి ఆ రోజుల్లో తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏబేల్ భూమి మీద పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు, రోజు మేము నిద్రపోతాం కదా అలాగే పడుకుని ఉన్నాడు అనుకుంటారట. కాకపోతే బ్లీడింగ్ అవుతుంది, అతనికి రక్తం బయటకు వచ్చింది. ఈ రక్తం బయటకు రావడం అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆ నలుగురు అప్పుడు సృష్టిలో నలుగురే కదా ఉన్నారు. దే వుడ్ ట్రై టు ఏబేల్ని నెమ్మదిగా కదిలించి లేపుదాం అని ట్రై చేసి ఉండొచ్చు. ఇవన్నీ బైబిల్లో ఏమి ఉండవు, వాళ్ళు మనకు అర్థం అవడం కోసం చెప్పడం జరిగింది. కదిలించి ఉండొచ్చు. అవ్వ, ఆదాము వీళ్ళందరూ వచ్చి వాడిని మూపి లెగరా పడుకున్నవేంటి అని చెప్తే అడిగి ఉండొచ్చు. కానీ అతను లేపలేదు. ఆ లేవలేనప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, అతను మంచి సౌండ్ స్లీప్ లో ఉన్నాడు కావాలా, డీప్లీ స్లీప్ అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ డీప్లీ స్లీప్ ఎంతసేపటికి వాడికి తెలివి రాలేదు. థాట్ వుడ్ హ్యావ్ డౌన్ టు ఆడమ్ అండ్ సన్ ఏబెల్ వాస్ డెడ్. అప్పుడు ఆదాంకి తెలిసింది నిదానంగా వీడు చచ్చిపోయి ఉంటాడని. ఎందుకంటే చావు గురించి ఆదాంకే మొట్టమొదటి దేవుడు చెప్పాడు, అవ్వకు కాదు, ఆదాంకి చెప్పాడు. ఆదాంకి అది జ్ఞాపకం వచ్చింది, వీడు చచ్చిపోయి ఉంటాడు, ఇంతసేపు వీళ్ళు లేవలేదంటే ఏంటని. కాబట్టి అప్పుడు వాళ్ళు ఎంత దుఃఖపడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో. మొట్టమొదటి ఫ్యూనరల్ అది భూమి మీద, భూ ప్రపంచానికి మొదటి మరణం అది. అది ఎంత బాధ కలిగించి ఉంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. కాబట్టి అటువంటి బాధాకరమైన మరణానికి లోనవుతున్నాం మనం అందరం. ఎందుకు? మన మార్గం సరైనది లేకపోవడం వల్ల. మీరు రైట్ చాయిస్, రైట్ పాత్ ఎత్తుకోలేకపోతే we go to that same death. This is the broad way which leads to the ways of death. కాబట్టి ఈ విశాల మార్గము మనల్ని మరణానికి దారి చూపిస్తుంది. ఒకటి, ఇప్పుడు ప్రపంచంలో బిలియన్ల మంది చచ్చిపోతున్నారు కదా, కోట్ల మంది. ఇదే కండిషన్. ఏ కండిషను? ఈ మరణపు కండిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చిన మరణానికి మనం లోన్ అవుతున్నాం. అందుకని దావీదు ఏం చెప్తారంటే, నేను పాపములో పుట్టినవాడను. ఉండండి, కొటేషన్ చెప్పనివ్వండి. దావీదు గారు 51:5 ఏం చెప్తారు చదవండి ఇప్పుడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి. పాపములోనే తల్లి గర్భం ధరించిందంటే మా అమ్మ నన్ను గర్భం ధరించేటప్పటికే నేను బయటకు వస్తే చచ్చిపోవాలని నాకు తెలుసు. అది ఆయన చెప్తున్నాడు. సో మరణంలోనే, పాపంలోనే గర్భం ధరించిందంటే మరణంలోనే గర్భం ధరించినట్లు లెక్క. అంటే ఈ కడుపులో నుంచి బయటకు వచ్చిన బిడ్డ ఏదో ఒక రోజు చచ్చిపోక తప్పదు, వాడు చచ్చిపోతాడు. అది దావీదు గారు చెప్పారు. ఇక రోమా 5:12 ఏమంటారు? ఒక్క మనిషి ద్వారా వచ్చిన మరణం అందరి మీదకి పాస్ అయిపోయింది, అలాగ అందరికీ అంటుకుందని చెప్పి రాసుకుంటారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. కాబట్టి ఈ విధంగా దావీదు గారు ఒక సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ఒక మనిషి ద్వారా మరణం భూమి మీదకి వచ్చిందని. అలాగనే ఇక్కడ ఏమిటంటే, ఆడమ్ వాజ్ ద వన్ మ్యాన్ హూ వాజ్ ద ఫస్ట్ టు కట్ ద రిబ్బన్ ఆఫ్ సిన్. పాపపు రిబ్బన్ కత్తిరించినోడు మొట్టమొదటి ఆదామట. అండ్ వాక్ అవే. కానీ అతను 930 సంవత్సరాలు బతికాడు ఆదాం గారు. అయినప్పటికీ చివరిన ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనుషులు 80, 60, 30 సంవత్సరాలకు కూడా చచ్చిపోతున్నారు. అంటే మనిషి లైఫ్ టైము తగ్గిపోయింది. ఎందుకు అలా తగ్గిపోయిందో చూద్దాం. బికాస్ ఫర్ నియర్లీ 60 centuries, 60,000 సంవత్సరాల నుంచి, ఆఫ్టర్ సో మెనీ వాకింగ్ ఆన్ ద వే, ఇట్ హ్యాస్ బికమ్ స్మూత్. దిస్ ఈజ్ ఈజీ సిన్. కాబట్టి 6,000 సంవత్సరాల నుంచి మనుషులు పాపంలో నడుస్తూ ఉండడం వలన పాపంలో నడవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఒక గడ్డి నేల ఉందనుకోండి, గడ్డి నేల మీద మనం నడిచేటప్పుడు ముందు మార్గం ఏర్పడదు, గడ్డిలో నడుచుకుంటూ వెళ్తారు. అలాగా ఒక 100 మందో 1000 మందో అదే మార్గంలో ఆ గడ్డిలోనే నడుచుకుని వెళ్తే అక్కడ రోడ్డు ఏర్పడిపోతుంది. మీరు గమనించండి, పల్లెటూరులో ఉంటుంది కదా కాలిబాట,
నలుగురు నడిచిన చోట గడ్డి మలవుతా ఉంటారు. ఆ రోడ్డు ఎవడు వెయ్యడు, మనం నడుస్తూ ఉండడం వల్ల అక్కడ గడ్డి సాప్ అయిపోయి ఎర్రమట్టిలాగా తేలుతుంది బయటికి. కాబట్టి 6000 సంవత్సరాల నుంచి ఆ పాపపు మార్గంలో నడుస్తూ ఉండడం వల్ల మార్గం స్మూత్ అయిపోయింది. ఇప్పుడు ఎవడైనా దాని మీద అడుగు వేస్తే గడ్డి తగలదు, స్మూత్ రోడ్డు తగులుతుంది. అంటే ఒకప్పుడు పెద్ద పాపం అని భావించేది ఇప్పుడు ఏమీ పాపం కాదు. ఒకప్పుడు అంతెందుకండి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాక భార్యని వదిలేసి భర్త బయటకు వెళ్ళిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నా, భర్త వదిలేసిన భార్య ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నా, అది ఒక్కొక్కప్పుడు నేరం. మనం అన్నటి వరకు వాళ్ళు కేసులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చట్టం చేశారు, మీకు తెలుసా ఏమిటది? ఎవరితోనైనా ఏమైనా చేయొచ్చు. అంటే పాపము ఈజీ అయ్యిందా, కొంచెం హార్డ్ అయ్యిందా? ఇట్ బికమ్ ఈజీ. రాబోయే కాలంలో ఇంకా ఈజీ అయిపోతా ఉంటుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారండి. 6000 years ఆఫ్టర్ సో మెనీ వాకింగ్ ఆన్ ద వే, అనేక మంది ఆ మార్గంలో వెళ్తూ ఉండడం వలన ద వే హ్యాస్ బికమ్ స్మూత్. ఆ మార్గం సులువుగా ఈజీగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా ఈజీగా పాపం చేసేయచ్చు. ఒకప్పుడు భార్య భర్తలు రోడ్ల మీద నడుస్తుంటే భర్త ముందెళ్ళేవాడు, భార్య వెనకాల వెళ్తుంది. ఇప్పుడేమొచ్చి పక్కన అలా పట్టుకొని నడుస్తూ ఉంటాం. అదేం సిగ్గు అనిపించడం లేదు. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా ఆడవాళ్ళు బైక్ నడుపుతా ఉంటే నిలబడిపోయి చూసేవాళ్ళం మేము. ఇప్పుడు అదేం లేదు, భుజం మీద చెయ్యేసి కూర్చుంటారు వెనకాల లేడీస్, భర్త భుజం మీద. అమ్మ చెయ్యేసి వెళ్తుందండి అని అనుకునేవారు మేము 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు. ఇప్పుడు భుజం మీద కాదు, మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమవుదు, ఎవ్రీథింగ్ బికమ్ స్మూత్. పాపం ఈజీ అయిపోయింది. సిన్ హ్యాస్ బికమ్ న్యాచురల్ టు మ్యాన్, సిన్నింగ్ మోర్ ఈజియర్ దాన్ డూయింగ్ రైట్. కరెక్ట్ గా చేసే పనుల కన్నా తప్పుడుగా చేసే పనులు కరెక్ట్ లాగా అనిపిస్తూ ఉన్న కాలంలోకి మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు 14:2 ప్రావర్బ్స్, సామెతలు 14:2లో ఏం చెప్తారంటే, ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అది అయితే తుదకు అది మరణమునకు. కాబట్టి మనం వెళ్తున్న మార్గం అది పాపపు మార్గం అయినా కరెక్ట్ గా వెళ్తున్న మార్గం లాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అందరం మనకు తెలియకుండా ఎలా వెళ్ళిపోతున్నాము, ఈ బ్రాడ్వేలోనే వెళ్ళిపోతున్నాం. ఈ బ్రాడ్వేలో వెళ్ళేటప్పుడు మొట్టమొదటి మనం వెళ్తున్న బ్రాడ్వే చూడండి, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. లిస్ట్ ఆఫ్ అబద్ధాలు. ఈ అబద్ధాల్లో ఏంటంటే వాళ్ళు పరిశోధకులు కొంతమంది, మన బైబిల్ స్కాలర్స్ పరిశోధన చేసి రోజుకి మనిషి 250 అబద్ధాలు ఆడతాడని అంటారు. మనకు తెలియకుండానే ఆడేస్తూ ఉంటాం. అదే ఇక్కడ చెప్తారు, హౌ ఆర్ యూ సార్ అని అడిగాం అనుకోండి, ఆల్రెడీ మీకు కడుపుల నొప్పి ఏదో ఉంటుంది, కానీ ఫైన్ సార్ నో ప్రాబ్లం అంటాం. అబద్ధమే కదా. అప్పుడు హౌ ఆర్ యూ సార్ అంటే నాకు కొంచెం కడుపులో బాగాలేదండి అని ఎవడు ఎప్పుడు ఫైన్ అంటాం. కాఫీ తాగుతావా? వద్దులేండి. తాగాలని ఉంటుంది నీ మనసులో, కానీ వద్దు అంటావు. అబద్ధం. చిన్న అబద్ధం ఆడితే కూడా దేవుని దృష్టిలో అది నేరమే, పాపమే. కాబట్టి ఇవి ప్రధానంగా మనల్ని హర్ట్ చేస్తున్నాయి. తర్వాత దే ఇంటెన్సివ్లీ లై, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అబద్ధం. ఇప్పుడు కాఫీ నేను ఇస్తానని మిమ్మల్ని అడుగుతాను, మీరు వద్దని చెప్తారు, తాగాలని ఉన్నాయి, ఎందుకంటే మీది మంచి ఉద్దేశమే, ఎందుకు సార్కి శ్రమ ఇవ్వడం, అందుకని వద్దులండి అనేస్తాం. కానీ తాగాలని మనసులో ఉంది చూసావా, దానివల్ల అది తప్పు అవుతుంది. కాబట్టి స్పీకింగ్ ట్రూత్ టు బికమ్ సత్యం మాట్లాడటం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోతుంది. రెండవది గాసిప్స్, పుకార్లు పెట్టడం, మోసం చేయడం. దిస్ ఈజ్ స్పీకింగ్ ఆఫ్ అదర్స్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అండ్ దే ఆర్ డూయింగ్ ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, నీ గురించి నేను చెడ్డగా చెప్తా ఉంటాను, అది పెద్ద తప్పని నేను అనుకోవట్లేదు, కానీ అది తప్పే. వీఆర్ వాకింగ్ ఇన్ ద సిన్ఫుల్ వే, బ్రాడ్ వేలో నడుస్తున్నాం అన్నమాట, గమనించండి. ఇంకోటి సెల్ఫిష్నెస్, స్వార్థం. ప్రతి దాంట్లో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పాఠం చెప్తున్నానంటే నాకు ఏదో స్వార్థం ఉంటుంది, ఆయన అది ఆపరేట్ చేస్తున్నాడంటే దానికి ఏదో స్వార్థం ఉంటుంది, అందుకే ఆపరేట్ చేయాలి. మీరు వచ్చి కూర్చున్నారంటే మీకు కూడా ఏదో స్వప్రయోజనం ఉంది, అందుకని మీరు కూర్చున్నారు. ఇది లేకుండా ఏం జరగట్లేదు. ఇవన్నీ పాపాల కింద లెక్కెట్టేస్తున్నాడు. మన అందరం బ్రాడ్వేలోనే నడిచేస్తున్నాడు.
కాబట్టి ఇది కాదు సార్ ఎగ్జాంపుల్, దేవుడి పని అంటే ఇప్పుడు దేవుడి పని నో ఆర్గ్యుమెంట్ చెప్తాను, తర్వాత మాట్లాడతాను నీతో. దేవుడి పని అంటే ఏంటో కూడా చెప్తాను. ఐ థింక్ నీకు ప్రత్యేకంగా చెప్తాను అదే. తర్వాత థింగ్స్ ఆలోచించేది దాంట్లో తప్పు ఉంటుంది, బిహేవ్ చేసే దాంట్లో మన ప్రవర్తనలో తప్పులు ఉంటాయి, మన ఆలోచనలో తప్పులు ఉంటాయి, మనల్ని మనం హెచ్చించుకోవడంలో తప్పులు ఉంటాయి. అలాగనే మన ఇంట్లో ఫ్యామిలీలో ఒడిదుడుకులు ఉంటాయి, వాటి విషయంలో మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇక్కడ బస్సులు, ట్రైన్లు, విమానాలు ఎక్కేటప్పుడు మనకు సీట్ లేనంతసేపు కొంచెం జరగచ్చు కదా, కొంచెం ఇలా అంటాం. మనం అక్కడ కూర్చున్నాక మనమే కాళ్ళు ఇలా సాపుకుని అవడు కూర్చోకుండా మనమే చేస్తూ ఉంటాం. ఇట్స్ ఆల్ మిస్టేక్స్. మనకు తెలియవు అవన్నీ. నేను మిస్టేక్ చేస్తున్నానని నాకు అనిపించదు. ఇంకా వ్యాపారంలో లాభం కోసం ఏమైనా చేస్తూ ఉంటాం. అలాగే నాయకత్వం, పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్ ఏం మాట్లాడుకుంటారో, పొలిటీషియన్స్ వాళ్ళు చేసే పనుల్లో ఎంత మోసం ఉంటుందో, ఎంత అబద్ధాలు ఉంటాయో, అన్ని వాగ్దానాలు చేసి రాజకీయ నాయకులు అయిపోయి మన మీద ఎక్కి కూర్చుంటారు. వాళ్ళ తర్వాత ఒకటిలో ఓటు కూడా చేయరు. ఈ అన్ని కూడా స్వార్థానికి మూల కారణం, రూట్ కాజెస్ ఫర్ ద సెల్ఫిష్నెస్. కాబట్టి దిస్ ఈజ్ ద బ్రాడ్ వే. ఈ బ్రాడ్ వేలో ఈ విశాల మార్గంలో వెళ్తున్న వాళ్ళంతా నాశనానికి దారి తీస్తున్నారు, నాశనం వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో మొదటి వరల్డ్, రెండో వరల్డ్ ఉన్నాయి. మీకు ఆ పాఠం చెప్పాను కాబట్టి మీకు పరిచయం చేయక్కర్లేదు. మొదటి ప్రపంచం ఏ, రెండో ప్రపంచం బి. మొదటి ప్రపంచంలో మీరు గమనించండి, ఆదాం ఒక్కడే మంచోడు, అబద్ధాలు ఆడకుండా దేవుని మాట చెప్పని నడిచాడు. మరి ఆదాంకి 3 మంది పిల్లలు పుట్టారు కదా, వాళ్ళందరూ పాపాన్ని భుజాన్ని వేసుకుని, మరణాన్ని భుజాన్ని వేసుకుని పుట్టారు. వాళ్ళందరూ బ్రాడ్వేలోనే వెళ్తున్నారు. వాళ్ళెవరూ దేవుని పట్ల అంత విశ్వసనీయత, ఘనత కలిగి లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేస్తున్నారు? ఫస్ట్ ద హోల్ వరల్డ్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్స్ ఆర్ షోన్ యాస్ ఇన్ ద ప్లేన్ ఆర్ పాయింట్ టు ఇట్. ఆర్ అని ఉంది చూడండి అక్కడ. ఆ మొదటి వరల్డ్ లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కింద బ్లాక్ వచ్చింది కదా, గ్రే కలర్ బ్లాక్, అందులోకి వచ్చారు. ఎందుకు? ఆదాం అక్కడే సేవ్ అయ్యాడు అని. ఆదాం కూడా ఆవిడ జనరేషన్స్ అన్ని కిందకు వచ్చాయి. ఇక రెండో వరల్డ్కి వద్దాం. సెకండ్ వరల్డ్ అంటే అదిగో బి, సెకండ్ వరల్డ్ అన్నారు కదా. సెకండ్ వరల్డ్ లో 3 యుగాలు ఉన్నాయి. పేట్రియాటికల్ యుగం అంటే పితరుల యుగము, యూదుల యుగము, సువార్త యుగము. ఈ పితరుల యుగము, యూదుల యుగము, సువార్త యుగంలో కూడా దేవుని అనుసరించే వాళ్ళు లేరు. తప్పులు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, స్వార్థము, అబద్ధాలు, దొంగతనాలు, తప్పుడు ఆలోచనలు, ఆ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు కూడా కిందకే వచ్చేసారు చూడండి. బ్లాక్ 2 పి అని వచ్చింది కదా, ఆ లెవెల్లోనే ఉన్నారు. అర్థమవుతుంది కదా? అర్థం అవ్వకపోతే అడగండి, పర్లేదు, లేట్ అయినా మనం ఎలాగని బ్రేక్ చేస్తాం. ఏమండి, అర్థమైంది కదా? మొదటి వరల్డ్ వాళ్ళు బ్రాడ్వేలోనే ఉన్నారు, రెండో వరల్డ్ లో వాళ్ళు కూడా బ్రాడ్వేలోనే ఉన్నారు. రెండో వరల్డ్ ఎక్కడి వరకు ఉన్నది చూసారు కదా, గాస్పుల్ ఏజ్ ముగించిన వరకు బ్రాడ్వేనే. అందరూ కిందనే ఉన్నారు, విశాల మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. మరి ఇరుకు మార్గంలో వెళ్ళేది ఎవరు? అది కదా ప్రశ్న. ఇరుకు మార్గంలో వెళ్ళేది ఎవరంటే, ఇక్కడ పి అని ఒక లైన్ ఉంది చూడండి, కనిపిస్తుందా? పి చూపించను, పి చూపించు. పి అనే లైన్, ఒక లైన్ గీశాడు చూడండి. ఆ లైన్ ని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక జనాంగాన్ని. ఎక్కడి నుంచి తీశాడు? ఈ కిందన బ్రాడ్వేలో ఉన్న వాళ్ళ నుంచి తీశాడు. వాళ్ళకి యూదుల యుగంలో వస్తుంది. అది యూదుల యుగంలో యూదా అనే పేరు కూడా అదే కదా, యాకోబు వంశస్థులు అనమాట. వాళ్ళందరూ 12 మంది కొడుకులు యాకోబుకి. ఈ వంశంలో నుంచి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చి, ఈ ప్రకారమే మీరు నడుచుకోవాలి, నడుచుకుంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా మాట వినండి, మీరు నా మనుషులు, ఇట్లా చెప్పి వాళ్ళని ఒక బ్యాచ్ని ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత వారిలో నుంచి తన కుమారుణ్ణి పుట్టించాడు అనమాట. అర్థమైంది కదా పాయింట్? యూదులలో నుంచి తన కుమారుణ్ణి పుట్టించాడు. క్రాస్ వేశారు చూడండి. ధర్మశాస్త్రము ఇవ్వండి,
పితరుల యుగం ఇక్కడ ముగిసిందండి యాకోబు దగ్గర. ఇదండి ఇది పక్కన పెట్టండి. పితరులు నోవాహు అక్కడ స్మాల్ సి ఉంది కదా సార్, స్మాల్ సి అడుగుతున్నా. నలుగురే ఉంటారు అక్కడ, నోవాహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వాళ్ళే పితరులు, ఇంకెవరు కాదు. యాకోబుకి 12 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు ఈ నలుగురు తప్పించి మరి ప్రపంచంలో నలుగురు అనేటి మనుషులు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కిందకు వచ్చేసారు కదా. అర్థం చేసుకోండి. బ్రాడ్వే ఇక్కడ ఇవ్వబడిందండి. సెకండ్ ట్రయాంగిల్ వచ్చింది. రెండో ప్రపంచం ఎవరు ప్రారంభించారు? నోవాహు ప్రారంభించాడు. సో అది నోవాహు. ఓకే, నోవాహు తర్వాత కాలంలో ఒక నలుగురినే ఎంచుకున్నాడు. వాళ్ళందరూ పితరుల యుగం. ఆఖరి పితరుడు యాకోబు. యాకోబుకి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. మీరు నా మనుషులు అని చెప్పి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాళ్ళలో నుంచి ఒక్క వ్యక్తిని తన కుమారునిగా బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కుమారుడు బలియాగం చేశాడు. ఇక్కడ చిన్న జీ ఉంది చూడండి, స్మాల్ జీ. ఆ కుమారుడు బలియాగం చేయడం ద్వారా అందరినీ రక్షించాడు. ఓకే, ఇప్పుడు ఈ ఇప్పుడు మనం బ్రాడ్వే గురించే మాట్లాడుకుంటున్నాం, నేరోవేకి ఇంకా వెళ్ళలేదు చూడండి. ఇప్పుడు ఈ కుమారుని అనుసరించే వాళ్ళు తప్పించి మిగతా అందరూ మళ్ళీ బ్రాడ్వేలోకి వచ్చేస్తున్నారు. సువార్త యుగంలో కూడా బ్రాడ్వేలోకి వచ్చేస్తున్నారు అందరూ. ఎవడు నేరోవేలోకి పోలేదు. అందుకనే నేరోవేలో వెళ్ళే వాళ్ళు చాలా ఇరుకుది, చాలా కొద్ది మంది మాత్రమే అందులోకి వెళ్తారని ఫస్ట్ లోనే చెప్పారు. అర్థం చేసుకోండి కేర్ఫుల్ గా. ఇప్పుడు ఆ పిక్చర్ వదిలేసి ఇది చూడండి. ఆ బాణాలు వేశారు కదా, పిక్చర్స్ వేశారు చూడండి. ఈ రెండు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్స్ షోన్ ద ఆర్ పాయింట్. ఇస్రాయల్ డ్యూరింగ్ ద జూయిష్ ఏజ్ ఇస్ సీన్ ఇన్ ద ప్లేన్ పి. వీళ్ళు ప్లేన్ పి ఇస్రాయేలీలు చెప్పాను కదండి మీకు. వాళ్ళు పాయింట్ ఎన్ వరకు ఉంటారు, ఈ లెవెల్కి వెళ్తారు అనమాట. అంటే ఇదిగో ఇక్కడికి వస్తారు. చిన్న 2 సిలువలు ఉన్నాయి, మీద సిలువకు వచ్చారనమాట ఇస్రాయేలీలు. వాళ్ళు ట్యాంటిటివ్లీ జస్టిఫైడ్ పీపుల్ అంటారు. ట్యాంటిటివ్లీ జస్టిఫైడ్ అంటే పాక్షికంగా తీర్పు తీర్చబడిన వారు. అంటే వీళ్ళు కొంచెం మంచి వాళ్ళు అనేసి పక్కన పెట్టాడు. పాక్షికంగా, పూర్తిగా వాళ్ళు ఓకే వీళ్ళు వెరీ గుడ్ అనేసి పైన పెట్టించుకోలేదు వాళ్ళని. ఏమండి, దేవుడు వాళ్ళని పాక్షికంగా ఓకే చేసుకున్నాడు. తర్వాత వీళ్ళని ఎందుకు పాక్షికంగా ఓకే చేశాడంటే, వీళ్ళు లేవీ కాండంలో మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, బలియాగాలు అర్పించడం ఇవన్నీ చెప్పాడు కదా దేవుడు. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ దేనికి చేస్తున్నారు? రాబోయే కాలంలో యేసు ప్రభువుకు ఛాయగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పాక్షికంగా దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఆ బ్యాచ్ తప్పించి మిగతా వాళ్ళందరూ మళ్ళీ బ్రాడ్వేలోకి వెళ్ళిపోతున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గలతీ 3:12కి వెళ్దాం. గలతీ 3:12. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. కాబట్టి ధర్మశాస్త్రం వాళ్ళు ఆచరిస్తున్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళు విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు పాక్షికంగా ఏం చేశారు? జస్టిఫైడ్ చేయబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఆ మార్గంలో వెళ్తూ కొంత మేరకు సర్వైవ్ అయ్యారు. ఇక ఇరుకు మార్గం గురించి చూద్దాం. ఆ కొంతమంది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొంత నెరవేర్చారు. నెరవేర్చడం ద్వారా వాళ్ళు పాక్షికంగా తీర్పు తీర్చబడ్డారు. అంటే నా మనుషులు అని ఆయన చేత పిలిపించుకోబడ్డారు. అయితే ఇప్పుడు నా మనుషులు అని పిలిపించుకున్న వాళ్ళు సైతం క్రీస్తుని అంగీకరించాల్సి వస్తుంది. తర్వాత మీరు నా మనుషులు కదా, మా అబ్బాయిని తీసుకొచ్చి వీడు మా అబ్బాయి అండి అంటే మీరు సచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. వాడెవడో మాకు తెలియదు అంటే సైమన్ ఒకడే నాకు తెలుసు, వాళ్ళ అబ్బాయి నాకు సంబంధం లేదంటే కుదరదు. మీరు నా మనుషులని నేను అనేటప్పుడు నేనేం చెప్తే అది నమ్మాలా? నేనేం చెప్తున్నాను? వీడు మా అబ్బాయి అని చెప్తున్నాను. ఆ అబ్బాయి కాదు మాకు వేరే అబ్బాయి వస్తాడు అంటున్నారు వీళ్ళు. అప్పుడు ఎక్కడ అయిపోయింది? మిస్ అయిపోయారు కదా వాళ్ళు. అలాగా ఇక ఈ చిన్న నేరో మార్గానికి వద్దాం, ఇరుకు మార్గానికి వద్దాం.
ఇరుకు మార్గం గురించి ఎక్కడ రాశారు చూడండి. Then the death Jesus was opened a new way. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇరుకు మార్గం ఓపెన్ అయిందండి. అంతవరకు ఇరుకు మార్గం ఓపెన్ అవ్వలేదు. వాళ్ళు అదే కంటిన్యూ అయిపోతుంది. ఆదాం దగ్గర నుంచి వచ్చిందే, నోవాహు దగ్గర కూడా అదే కంటిన్యూ అయింది. ఇరుకు మార్గం ఎక్కడ ఓపెన్ అయిందంటే యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఓపెన్ అయింది. చదవండి హెబ్రీ 10వ అధ్యాయం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడి నది యునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన వెంటనే యెరూషలేము దేవాలయంలో తెర చినిగిందంట. ఆ తెర ఇంతకు ముందు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి చేసేవాడు, మన అందరం యువతలు ఉండేవాళ్ళు. ఓన్లీ యాజకుడికి మాత్రమే పర్మిషన్, అతడు మాత్రమే లోపలికి వెళ్తాడు. అది అతి పవిత్రంగా తనను తాను మలుచుకొని, ఏమైనా తేడా వచ్చిందంటే లోపల చచ్చిపోయేవాడు. చచ్చిపోతే మనం వెళ్ళి తేవడానికి కూడా మనకు అర్హత లేదు. కాలుకు తాడు కట్టేసి పంపించేవాళ్ళం. ఆ చచ్చిపోయాడని తెలిసి సౌండ్ రావాలి గంటలో. ఆ సౌండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇది చచ్చిపోయాడు బాబు అని తాడు పెట్టి లాగిపోయి బయటికి. అంత భయంకరమైన కండిషను అతి పవిత్రమైన స్థలంలోకి వెళ్ళాలంటే. అయితే యేసు ప్రభు వారు చేసిన త్యాగం వలన ఆ తెర చినిగిపోయి మనందరికీ ఓపెన్ గా అందులోకి వెళ్ళిపోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ఇరుకు మార్గం. సో ఇప్పుడు ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రీచ్ దట్ టాప్ పాయింట్. ఆ టాప్ పాయింట్ లోకి వెళ్ళాలంటే మనం ఎంత హోలీగా ఉండాలా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందాక మన బ్రదర్ అడిగాడు కదా, మనం సేవ చేస్తున్నాం అంటాడు. ఈ సేవ ఏది కరెక్ట్? లేఖనం ఏం చెప్తుంది? మనం చేస్తున్న సేవ ఏమిటి? నీ పనులను బట్టి నీవు అక్కడికి చేరవని చెప్పి ఒక దగ్గర ఉంటుంది, నీ పనులు విశ్వాసం లేని పనులు వేస్ట్ అనేసి ఇంకో దగ్గర అన్నాడు. ఏది మీరు తీసుకుంటారు క్రైటీరియాలోకి? ఏది చేస్తే మనం కరెక్ట్ అనుకుంటాం? చర్చిల్లో పనులు చేసేవాళ్ళు, కుర్చీలు సర్దేవాడు ఉంటాడు, ప్రెసిడెంట్షిప్ చేసేవాడు ఉంటాడు, బోధ చేసేవాడు ఉంటాడు. చర్చిలో అందరూ చేసేది పనే. ఏ పని దేవునికి అంగీకారం? ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు లోకంలోకి వెళ్ళి ఈ మతాన్ని గురించి ప్రచారం చేయడం అది గొప్ప పని, ఏమున్నా లేకపోయినా వయసు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు చేయడం కరెక్ట్ అనుకుంటున్నాం. అది దేవుడు కోరాడు. అదో కాదో చెక్ చేసుకోవాలి కదా. మనం ఈ లైన్ చదివేసి ఈ అందరికి సమస్త జనులకి పోయి సువార్త ప్రకటించాలన్నాడు, కరెక్ట్ అని ఊరి మీదకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించేస్తే ఇప్పుడు నేను ఆ తెర చినిగి లోపలికి వెళ్ళాలా? దానికోసం కదా పోటీ పడుతున్నాను. నువ్వు రోడ్డు మీద అంతా ప్రచారం చేసేస్తే ఆ లోపలికి వెళ్ళిపోతావా? అంత ఈజీ ఆ లోపలికి వెళ్ళేది? చూడాలి కదా మనం. కాబట్టి లోపలికి వెళ్ళడం అంటే ముందు మనం వాక్యంలోకి వెళ్ళాలి. అప్పుడు మనకు లోపలికి వెళ్ళడం అంటే ఏంటో బోధపడుతుంది. హెబ్రీ చదివేశావు కదా, మాథ్యూ 7:14 వెళ్ళండి. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మరి అంత సింపుల్ గా లోపలికి వెళ్ళిపోయేదండి. సంకుచితము, కనుగొనేవాడు కొంచెం మంది. ఆ మాటలు ఎందుకు అంటున్నాడు చూడండి. మరి 13వ వచనంలో కూడా అదే అంటాడు, ఎంటర్ యూ ఇట్ ద స్ట్రైట్ గేట్. ఏదమ్మా 13 చదువు ఒకసారి, 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు 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 10 సార్లు ఇరుకు అంటున్నాడు. మీరేమో తెర చిరిగిపోయి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎవడైనా అని మనం అనుకుంటున్నాం. అది అంత సులువు ఉండదు కదా. మరి అంత పర్టికులర్ గా ఇరుకు ఇరుకు అంటే ఏంటో ఇరుకు? ఆ ఇరుకు ఏదో తెలుసుకోకుండా అందరం వెళ్ళిపోవచ్చు. ఇదిగో జస్ట్ ఇలా చేస్తే చాలు, మనం పైకి వెళ్ళిపోతాం, మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాం అంటే తప్పు అయిపోతుంది. కాబట్టి డీటెయిల్గా ఈ విషయం మనం తెలుసుకోవాలి. వాట్ డస్ దిస్ మీన్? వాట్ ఈస్ ద వే? తెలుసుకుందాం. తెర చినిగిపోవడం అంటే ఏంటో. మాథ్యూ 27:51, లూకా 23:45, మార్క్ 15:38 ఇట్లన్నిటిలో ఇంచుమించుగా ఒకే సబ్జెక్ట్ రాసి ఉంటుంది. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు 2గా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను. ఇవన్నీ చూడండి. భూమి వణికెను, బండలు బద్దలాయను అంటే
నిజంగా భూకంపం వచ్చింది అని అనుకుంటున్నాం మనం. అది సింబాలిక్ గా వాడిన భాష, నిజం భూకంపం కాదు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అంత ఆ ఇరుకులోకి మనల్ని మనం ప్రవేశపెట్టుకునేటప్పటికి ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. అంటే ఒక ఊహించనిది జరిగినప్పుడు కదా మనం షాక్ అవుతాం. ఇప్పుడు మా చర్చిలో అందరూ షాక్ లో ఉన్నారు, ఎందుకంటే మా సెక్రటరీ చచ్చిపోయాడు రాత్రి. మా చర్చ్ అంతా అదిగో బోర్ అని ఏడుస్తున్నారు. అక్కడ ఆడవాళ్ళందరూ ఒట్టి అతని కుటుంబమే 30 మంది 40 మంది ఉంటారు ఆ చర్చిలో. వాళ్ళందరూ ఆ శోకండాలు పెట్టి అరుపులు గోల ఉంది ఆవిడ పరిస్థితి అంతాను. మా ఆవిడ ఆ బ్యాచ్ లో కలిసిపోయింది. ఆయన కలిసిపోతే ఇంక మనం వెళ్ళొస్తాను, మన వాళ్ళు వచ్చారంట అని చెప్పేసి వచ్చాం. సో అక్కడ అది భూకంపం వచ్చింది అక్కడ ఇప్పుడు మా చర్చిలో. ఎందుకు? మా చర్చి ఫౌండరు అక్కడ బాబు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చి సుమారు 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. మరి అతను ఈరోజు సడన్ గా చనిపోయాడంటే అలజడి జరుగుతుంది కదా, అది జరిగింది. ఇక్కడ ఒక సామాన్యులమైన మనకి ఇరుకు మార్గంలో ప్రవేశించి తెర చినిగిపోయి లోపలికి మనల్ని ఎలా చేస్తున్నాడో భూవంత ప్రకంపన రాదా? అసలు ఆ యూదులలో ఓన్లీ ప్రధాన యాజకుడు ఎలిజిబుల్ క్యాండిడేట్ బోల్డ్ అంత ఇదయిన తర్వాత అతను ప్రక్షాళన చేసుకున్నాక ఆయన లోపలికి వెళ్తాడు. అటువంటిది ఈవేళ యేసుప్రభు చచ్చిపోయాడు కాబట్టి ప్రధాన యాజకులు లేదు, ఎవరు లేడు, నువ్వైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వెళ్ళిపోవచ్చు. మరి అంత సులువుగా మనం లోపలికి తీసుకెళ్ళిపోతాడు ఏంటి? ప్రధాన యాజకుడే అన్ని కష్టాలు పడి లోపలికి వెళ్తుంటాడు, మరి మనం ఎలాగ వెళ్ళిపోతాం? కాబట్టి అదొక ప్రకంపన అనమాట. బండల బద్దలు ఏం బండలు బద్దలు అవుతాయి? అనేక థియరీస్ అన్ని నాశనం అయిపోతాయి. ఇప్పుడు మన బండ అంటే ఏంది? యేసుప్రభు కదా మన దృష్టిలో. మన బండ యేసుప్రభు, ఆయన చెప్పిన మాట బండ. ఇంకో పాఠంలో మనం నేర్చుకున్నాం, నా తండ్రి అయిన దేవుని కుమారుడు నువ్వు అని చెప్పే స్టేట్మెంట్ ఒక బండ. ఎవరు అనుకుంటానంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పే స్టేట్మెంట్ ఆ బండ మీద కడతాను. ఆ స్టేట్మెంట్ బండ. ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్లు చాలా ఉంటాయి మనకి. ఒక్కొక్క డినామినేషన్లకి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది కదా. ఈ బండలన్నీ బద్దలైపోయాయి, ఆ బండలు బద్దలైపోయాయి. ఓకే, అప్పుడు ఏ బండ మిగులుతుంది? యూదాలో చెప్పిన యూదా 20లో చెప్పిన బండ మిగులుతుంది, అతి పరిశుద్ధమైనది, పరిశుద్ధులకు ఒక్కసారి ఇయ్యబడిన బండ. ఆ బండ మిగులుతుంది. ఇది అనమాట జరుగుతుంది. ఇది 3 రకాల స్టేట్మెంట్స్ లో వర్ణించడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఒకసారి హెబ్రీకి వెళ్దాం. హెబ్రీ 9:2-8 అంటే చాలా ఎక్కువ ఉంది అది. బాబు ఇది మూవ్ అవ్వట్లేదమ్మా. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అది కాక ఆఖరికి వెళ్ళి ద హోలీ గోస్ట్ వాజ్ సిగ్నిఫైయింగ్ దట్ ద వే ఇన్ టు ద హోలీ ఆఫ్ ఆల్ వాజ్ నాట్ yet made manifest. ఆఖరి వచనం చదవండి, ఆఖరి 2 వచనాలను బట్టి మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా, అది గమనించండి. మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. మొదటి ఇది టైం లైన్ కి సంబంధించిన మాట అండి ఆ స్టేట్మెంట్. మొదటి గుడారం నిలిచి ఉండగా అతి పరిశుద్ధ మార్గంలోకి వెళ్ళేదానికి ఇంకా ఓపెన్ చేయబడలేదు అంటాడు. మరి ఎప్పుడు ఓపెన్ చేయబడింది? తెర ఎప్పుడైతే చినిగిందో మొదటి గుడారం ఫినిష్ అయిపోయింది, ఆ టైం అయిపోయింది, రెండో టైం ప్రారంభం అయింది అనమాట. అది సువార్త యుగం ప్రారంభం. ఓకే సార్, ఇప్పుడు మనందరికీ అందులోకి వెళ్ళే ఎలిజిబిలిటీ దొరికింది. ఎలిజిబిలిటీ ఈజీగా అయితే రాదు, అది మనం తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద వే ఓపెన్ టు జీసస్ వే విచ్ లీడ్స్ టు హెవెన్. ఇది పరలోకానికి పంపించే ఒక మార్గం అండి. ఇప్పుడు హెబ్రీ 2:3-4 చూద్దాం ఏముందో. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? ఏమి రక్షణ? ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం మనకు దొరికింది. ఆ అవకాశం ఏం చేస్తే మనకి దొరుకుతుందో అనేది ఎతికి లేఖనంలో దాన్ని అచీవ్ చేయాల తప్పించి ఇప్పుడు మనం ఏమనుకుంటే అది లేఖనం అంగీకరించదు. అది మనం అనుకున్నది కాదు. ఇక్కడ వేరే ఏదో చెప్తారు, అంత ఈజీగా అందులోకి వెళ్ళిపోయేది కాదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఆ ఫ్రీగా వచ్చేది మనం క్యాజువల్ గా తీసుకోవడానికి వీల్లేదు, కేర్ఫుల్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా చదవండి.
3:4. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత దృఢపరచబడెను. ఈ రక్షణ అనేది ఈ సిస్టమ్ ఎట్లాగ ఉన్నది అని చెప్పి ఆ రోజుల్లో మనకు బైబిల్ అది లేదు కాబట్టి ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఇవి చేయడం ద్వారా జనాన్ని అంగీకరింపజేశారు. అయితే ఇప్పుడు అవేం చేయబడలేదు. ఇప్పుడు లేఖనం మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి లేఖనాన్ని చూసి ఫాలో అయ్యి కేర్ఫుల్ గా దాన్ని అచీవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. హెవెన్లీ సాల్వేషన్ అంటారు దాన్ని. హెవెన్లీ సాల్వేషన్, పరలోకపు పిలుపు అని కూడా మనం చెప్తాం కదా. చూద్దాం, హెవెన్లీ వేరు, ఎర్త్లీ వేరు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఫిలిప్పీ 3:14 ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, ఫిలిప్పీ 3:14 పరలోక క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది ఆ పిలుపు వచ్చింది మీకు. ఆ పిలుపుని దృష్టిలో పెట్టుకొని పరిగెత్తాలి. మనం కూడా ఇప్పుడు ఆ పిలిపే మనం వేరే వాళ్ళకి సప్లై చేసాం. కొంతమంది పరిగెత్తడానికి వస్తున్నారు, కొంతమంది పాల్గొనట్లేదు, పార్టిసిపేట్ చేయడం లేదు. వాళ్ళు కూడా క్రైస్తవులే, గమనించండి. వాళ్ళు కూడా క్రైస్తవులే, మీరు కూడా క్రైస్తవులే. మీరు పిలుపు విని పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఈ పరుగు పందెంలో మీరు గెలుస్తారో ఓడుతారో రెండో విషయం. మీరు పార్టిసిపేషన్ ప్రైజ్ అన్న దొరుకుతుంది మీకు అట్లీస్ట్. అసలు మీలాంటి క్రైస్తవులకు కూడా పిలుపు వెళ్ళింది కదా, వాళ్ళు రాలేదు. ఇప్పుడు 5K రన్ 10K రన్ అని ఏదో పెడతా ఉంటారు, పేపర్లో వేస్తాడు. చాలా మంది వెళ్తారు దానికి. మన ఇద్దరం వెళ్ళట్లేదుగా. మనం వెళ్ళట్లేదు అనేసి మనం మనుషులం కాదా? మనకు పిలుపు వినబడలేదా? మనకి కూడా పిలుపు వచ్చింది, మనం కూడా విన్నాం, కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ధన్యులు. ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్న ధన్యులు అంటే వాళ్ళు అట్లీస్ట్ రేస్లో పాల్గొంటారు. గెలుస్తారో ఓడతారో అనేది తర్వాత విషయం. కాబట్టి మనం ఏమని ఇప్పుడు ఇదే కదా, ఇది పరలోక రక్షణ. యాక్చువల్లీ రక్షణ అంటే మరణం నుంచి బయటకు రావడం కదా. ఇప్పుడు మరణం నుంచి బయటకు వచ్చినాడు పరలోకంకి వెళ్ళాలా, భూలోకంలో ఉండాలా అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఇది పరలోక పిలుపు. రక్షింపబడిన వాడికే పరలోక పిలుపు. ఫస్ట్ స్టెప్ రక్షణ అండి. పరలోక అంటే వేరే లోకానికి పిలుపు. ఇది మీకు అనుగ్రహింపబడింది అంటాడు ఇక్కడ మీరు చదివిన దగ్గర. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు, మామూలు పిలుపు కాదండో. మామూలుగా పిలిస్తే చచ్చిపోయిన వాళ్ళందరూ లేచి వచ్చేస్తారు. అది ఇంకో చోట ఉంది. ఆయన స్వరం విని సమాధుల్లో నుండి బయటకు వస్తారని చెప్పారు కదా, అది ఒక పిలుపు. వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ ఇది ఉన్నతమైన పిలుపు, పైకి వెళ్ళడానికి. సో బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెడుచండి. కాబట్టి ఇప్పుడు 2:7 రోమ 2:7కి వెళ్ళండి. రోమ 2:7. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. అదండి, ఈ అక్షయత అనే పాయింట్ ఉంది, గమనించండి. అక్కడ అండర్లైన్ చేసి వచ్చింది, స్క్రీన్ మీద చూడండి, అండర్లైన్ చేసింది. ఇమ్మోర్టాలిటీ. దీనిని వెతకాలి క్రైస్తవులు. యూజువల్ గా దీనిని వెతకరు. ఇదియే ఇరుకు మార్గంలో వెళితే దొరికే అవార్డు, ఈ అక్షయత. ఈ అక్షయత, మహిమ, ఘనత. ఈ అక్షయత అనేది ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు ఈ అక్షయతలో. ఒకటి తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడు అయిన దేవుడు, ఇంకెవరికి లేరు. ఇప్పుడు ఈ అక్షయతలోకి మనకి పిలుపు వచ్చింది సువార్త యుగంలో. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. మనం పిలుపు వచ్చినప్పుడు పిలుపుని పొందుకోవాలి, అది కోల్పోకూడదు అని చెప్తాడు. కోల్పోతే ఏమవుతుంది? మామూలు
పరలోక ఉన్నతమైన పిలుపు కాక మామూలు పిలుపులో జనరల్ కేటగిరీలో ఉండిపోతావు. నీకు ఫస్ట్ కేటగిరీలోకి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు, ఇంకేం కాదు అది. ఆ ఫస్ట్ కేటగిరీలోకి వెళ్ళినప్పటికీ ఇమ్మోర్టాలిటీ ఉంటుంది, అక్షయత ఉంటుంది. దాన్ని ఏమంటారు, నిత్య జీవం కూడా. నిత్య జీవం కన్నా పెద్దది సార్ ఇది అక్షయత. నిత్య జీవం అందరికీ ఉంటుంది. నిత్య జీవం గల వ్యక్తిని తన మాట తాను చచ్చిపోవచ్చు, లేకపోతే ఎవరైనా చంపవచ్చు. ఓకేనా? నీ అవిధేయత వల్ల నీకు చనిపోవచ్చు, కానీ ఇమ్మార్టాలిటీ దేవుడు చంపలేదు. దేవునితో సమానమైన స్థానం అనమాట. ఈజ్ దట్ బైబిల్ టీచర్స్? అలాగన బైబిల్ లేఖనం బోధిస్తుందా అనేది ఇప్పుడు ఇది హ్యాంగ్ అయిపోతుంది అబ్బాయి, కాసేపు అది ఆపితే బాగుంది. 1 తిమోతి 6:16 చూద్దాం. బైబిల్ ఏం బోధిస్తుందో దీని గురించి చదువుదాం. చదవండి సార్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అది ఇమ్మోర్టాలిటీ. అక్షయత అంటే అది. సమీపింపరాని నిత్య జీవం అందరికి వస్తుంది. ఓకే, క్రైస్తవులకి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళందరికీ రావచ్చు. ఇప్పుడు ఇది అందరికి రాదు. సమీపింపరాని తేజస్సు. ఇంకా చదువు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, అది ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతం అది ఉంటుందండి. అమరత్వంలో ఉన్నవాడిని మనుషులు ఎవరు చూడడానికి అవ్వదు, కళ్ళు పేలిపోతాయి. ఆ మాట కూడా వినడానికి అవ్వదు. ఆ రేంజ్ లోకి మనలాంటి అల్పులైన వాళ్ళకి అవకాశం వస్తుంది. దాన్ని మనం కోల్పోయామంటే అది ఉత్తిన వచ్చేది కదా, ఉచితమైన కృప. దాన్ని మనం కోల్పోకూడదని చెప్తా ఉంటారు. అది 6:16 గుర్తుపెట్టుకోండి. ఆల్ లివింగ్ క్రీచర్స్ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్ వర్ క్రియేటెడ్ మార్టల్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. పరలోక వాసులు ఉన్నారని నమ్ముతారా మీరు? దేవదూతలందరూ పరలోక వాసులు. భూలోక వాసులు ఉన్నారని నమ్ముతారా? మనుషులందరూ భూలోక వాసులు. స్పిరిట్ బీయింగ్స్ అంటారు పైన ఉన్న వాళ్ళని, హ్యూమన్ బీయింగ్స్ అంటారు భూమి మీద ఉన్న వాళ్ళని. ఈ స్పిరిట్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇద్దరు కూడా మార్టల్స్. మార్టల్స్ అంటే మరణానికి యోగ్యులైన వారు. అంటే చచ్చిపోతారని కాదు, మరణానికి యోగ్యత ఉంది. వాళ్ళు కావాలంటే చచ్చిపోవచ్చు, వాళ్ళని దేవుడు చంపేయాలనుకుంటే చంపేయచ్చు. సో పరలోకవాసులైనా భూలోకవాసులైనా మరణానికి యోగ్యులే. కానీ వీళ్ళు ఇమ్మోర్టల్స్, అక్షయతలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇందాక మనం అక్కడ తిమోతిలో చూసాము, 6:16లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి చావు లేదు, వాళ్ళంతటి వాళ్ళు చావలేరు, వాళ్ళని మనం చంపలేము. దేవుడు ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు. ఆ రేంజ్ మానవులకి ఇస్తానంటున్నాడు. ఆ రేంజ్ లో వెళ్ళిపోయాడు. మనల్ని కూడా పిలుస్తానంటున్నాడు, మా సహోదరులు అనేసి. కాబట్టి మనం ఆ ఎలిజిబిలిటీ అక్కడ సాధించాలి. అంటే ఎంత ఉన్నతమైనది, అది అంత ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటామా? ఇక్కడ వెళ్ళి స్వార్థ చేస్తే వస్తుంది, అల్లాడికి పేదవాళ్ళకి అన్నం పెడితే వస్తుంది, పులిహార పొట్లాలు ఇస్తే వస్తుంది, గుండు చేపిస్తే పిచ్చోళ్ళందరికీ వస్తుంది, కాదు కదా. ఇంకా ఏదో ఉంటుంది అందులో. అందుకనే అది అంత సులువుగా పొందుకునేది కాదు. కాబట్టి మార్టల్స్, దేవదూతలు సైతం మార్టల్సే, హ్యూమన్ బీయింగ్స్ సైతం మార్టల్సే. ఓన్లీ ఇమ్మోర్టల్స్ ఇందాక మనం చెప్పిన వాళ్ళు, అక్షయతలో ఉన్నవాళ్ళు. ఇమ్మోర్టల్స్ నాట్ పాసిబిలిటీ అట్ ఆల్. ఇమ్మోర్టల్స్, ఆ ఇమ్మోర్టాలిటీ పొందుకున్న వాడికి డెత్ నాట్ పాసిబుల్. అది చంపేయడానికి అవ్వదు, ఆ ఆల్మట్ కాల్ చచ్చిపోవడానికి కూడా అవ్వదు. చూద్దాం లోక 9:60లో ఏముందో. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము. అదండి, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును. దీని అర్థం అదనమాట. మృతులు అంటే భూమి మీద మృతులు ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. పరలోకంలో మృతులు ఏంజల్స్, స్పిరిచువల్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్ మృతులే. మృతులను పాతి పెట్టుకునేవాడిని అంటే అదనమాట. అంటే ఎప్పటికైనా చనిపోతారు, వాళ్ళు మృతులే. కాబట్టి మృతులని పేరు మనకి. ప్రకటన 1:18 చూద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడు నైతిని గాని
ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడినైతును గాని అనేటప్పుడు నేను మనిషి అయ్యాను గాని అని, మనిషి అయ్యాను గాని మనుషులు చచ్చిపోతారు ఎప్పటికైనా, కానీ నిత్యము జీవించి ఉంటాను నేను, ఎందుకంటే నేను అక్షయతలోకి వెళ్ళిపోయాను కాబట్టి. అర్థమైందా? సింపుల్ సెంటెన్స్ లో ఎంత లోతుందో చూసారా? మనిషి అయ్యాను కానీ అక్షయతలోకి వెళ్ళిపోయాను. నువ్వు మనిషివే కదా, నీకు కూడా అక్షయతలోకి వెళ్ళే అవకాశం నేను కల్పిస్తున్నాను. ఈ పరలోక పిలుపుని వ్యర్థం చేసుకోకూడదు అంటాడు. సూపర్ అండి. మాథ్యూ 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అది ఎందుకు చెప్పారంటే ప్రాణం విడిచాడు అంటాడు. అంటే ఇంతకు మృతుడిని అయితే అన్నారు కదా, దానికి సపోర్ట్ వరుసది. అంటే నేను మనిషిని అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఇంకొక మాట ఉంది, చదవండి, అది కంటిన్యూ చదవండి. అప్పుడు దేవాలయపు తెరపై నుండి చినిగను కింది వరకు రెండుగా చినిగాను, భూమి వణికెను, ఇంకా బండలు బద్దలు. కాదండి, ఏమో రాశారు, ఎల్డ్ అప్ గోస్ట్, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నా మాట 5 వరుసలో ఉంది. అయితే 49 చూడండి. తక్కిన వారు ఓరకుండు ఏలియా అతనిని రక్షింపవచ్చునేమో చూతుమనేది. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైన చదవాలి. ఇక్కడ 50వ వచనంలో ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్ లో. అది నా ఆత్మని నీకు అప్పగించిన అన్నమాట. మాథ్యూ 27, మత్తయి 27. మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు దేశం కింద ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాకాని బిగ్గరగా కేక వేసిన, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిచి. దాని అర్థం అక్కడ నిలిచిన వాళ్ళు కొందరు మాట్లాడి ఇతను ఏలి దగ్గర తగ్గిన వారు ఏలి అతను రక్షణ రాలేదా పాయింట్? సరే సరే, లౌడ్ వాయిస్ తో ఎల్డ్ అప్ ద గోస్ట్ అంటాడు, నా ఆత్మని మీకు అప్పగిస్తున్నాను అంటాడు. ఈ ఆత్మను అప్పగించడం అంటే ఏమిటి అంటే, ఆత్మ అనేది నెక్స్ట్ పాఠంలో వస్తుంది. ఊపిరి అప్పగించాడని ఉంటుంది. మనకి దేవుడు నాసికారంధ్రములో గాలి ఊదగా జీవాత్మ ఆయను, గాలి పోయింది, జీవం పోయింది, శరీరం మిగిలింది. ఆ జీవం పోయేటప్పుడు జీవంతో పాటు ఏం పోతుంది? యేసు ప్రభు ఏదో అప్పచెప్పాడు. ఏం అప్పచెప్పాడు? ఆయన మెమరీ కార్డు అప్పచెప్పాడు. ఆ మెమరీ కార్డు ఈ జీవితంలో 30 సంవత్సరాల అనుభవం, 33 సంవత్సరాల అనుభవాన్ని ఆయన అప్పచెప్పాడు పైకి. అది మళ్ళీ పునరుద్ధరణ యేసుకి దేవుడు ఇచ్చేయాల. మనం కూడా మన 60 సంవత్సరాల ఎక్స్పీరియన్సో 70 సంవత్సరాల ఎక్స్పీరియన్సో మనం ఎన్నాళ్ళు బతుకుంటామో ఆ బతుకు జీవిత కాలం అంతా ఆ మెమరీ ఉంటుంది కదా, మెమరీ, ఆ చిప్ మనం పైకి అప్పచెప్పేస్తాం. మన ఊపిరితో పాటు అది వెళ్ళిపోతుంది పైకి, అది ఎవరికి కనిపించదు. తిరిగి మనం పునరుద్ధానం అయినప్పుడు మళ్ళీ అదే చిప్ మనకు వస్తుంది. నాది మీకు రాదు, మీది నాకు రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమి సంపాదించుకుంటున్నామో, దైవ జ్ఞానం కానీ మామూలు పరిజ్ఞానం కానీ, అవన్నీ కూడా తిరిగి మన లోపలికి సెట్ చేసేయాలంటే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి యేసు ప్రభు కూడా అందుకనే తనకు జీవం ఇచ్చి వాని కొరకు ప్రార్థన చేస్తున్నాడని చాలా చోట్ల రాసి ఉంటుంది. అంటే మళ్ళీ రిజరక్షన్ పునరుద్ధానం చేయుట పొందుటకు గాను ఆయన తన తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనకు ఇప్పుడు ఆ జీవ ప్రదాత అనే కెపాసిటీ యేసు ప్రభుకి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనందరినీ యేసు ప్రభు లేపుతాడు. ఇప్పుడు మన మెమరీ కార్డులన్నీ ఎక్కడుంటే యేసు ప్రభు దగ్గర ఉంటాయి. అది ఎవరి మెమరీ కార్డు ఆయనకి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. షిఫ్ట్ అయిపోదాం అక్కడి నుంచి. గ్రాంటెడ్ ఎ సన్, రెవల్యూషన్ 1:18, బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ అండ్ ఎవర్ మోర్, ఎప్పటికీ నేను జీవించే ఉంటాను. 2 పేతురు 1:14 చూద్దాం. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దైవ స్వభావంలోకి పాలివారు అవడానికి మనకు చాయిస్ ఇస్తాడు. అది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం. అంటే
దేవునిలాగా మీరు మారిపోవడానికి ఆ దైవ స్వభావంలోకి మనల్ని మనం మార్చుకుంటే ఆయన అందులోకి రాణిస్తాడు. సో మన ప్రవర్తన, మన మాట, మన విధానాలు అన్ని దైవ స్వభావానికి అనుకూలంగా ఉండాలి. అది మారడమే టైం పడుతుంది అనమాట. ఓవర్ నైట్ లో ఎవడు మారిపోవడానికి అవ్వదు. కాబట్టి ఇప్పుడు సేవ చేస్తున్నామని మనం భావిస్తున్నాం కదా, మనల్ని క్రీస్తులోకి మలుచుకోవడం, క్రీస్తు స్వరూపంలోకి మారడం అనే మాట వాడుతూ ఉంటారు మన పాస్టర్లు. ఈ స్వరూపంలోకి మార్చుకోవడం అంటే ఆయనలాగా మా చిన్నప్పటి నుంచి యంగ్ టైమ్స్ లో ఇక్కడ ఒకటి తిరిగేవాడు, యేసు ప్రభు లాగా గడ్డాలు అవి పెంచుకుని, ఇప్పుడే మీరు చూసా ఉంటారు, ఇక అక్కేపాలెం రోడ్లో కూడా తిరుగుతాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, బతిగా ఉన్నాడు. యేసు ప్రభు లాగా మేము యంగ్ టైమ్స్ లో మేము వాడిని సేమ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉన్నాడు రాని. అతను ఆ టైంలో అంగీలు వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు మామూలు జీన్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడు, ఇంకా బతిగా ఉన్నాడు, ముసలోడు అయిపోయాడు. అయితే ఇవన్నీ మారలేదు, గడ్డాలు, హిప్పీ క్రాఫ్ అయ్యేం మారలేదు. ఎప్పుడైనా అక్కేపాలెం పెట్రోల్ బంక్ ఆ ప్రాంతంలో కనిపిస్తాడు చూడండి. ఆ స్వరూపంలోకి మారడం అంటే వీళ్ళు భౌతికంగా స్వరూపంలోకి మారడం అనుకుంటున్నాం, భౌతికంగా స్వరూపంలోకి మారడం కాదు. ఇప్పుడు మళ్ళీ చదవండి, మీరు చదివింది ఒకసారి, స్వరూపంలోకి మారేది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అయి ఉన్నాడు, అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. స్వభావం మారాలి, యేసు ప్రభు స్వభావం మనలో డెవలప్ అవ్వాలి, దానికి ఆశిస్తున్నాడు ఆయన. మన సర్వీస్ కాదు, దైవ స్వభావంలోకి మారితే నువ్వు చేసే సర్వీస్ వేరుగా ఉంటుంది, మారకుండా మనం చేసే సర్వీస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నామని అంటాం కదా, మన చర్చిల్లో కానీ, ఇళ్లలో కానీ, బయట కానీ. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అంటే నీకు స్వభావమే మారకుండా నువ్వు దేవుని సేవ ఏం చేసినా, అందుకని విశ్వాసము లేని క్రియలు వేస్ట్ అంటాడు. విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలా? దైవ స్వభావంలోకి మారాలి. నీకు ఆది విశ్వాసం లేదు కదా, ఇది చేస్తే నాకు అది ఇస్తాడు, అది చేస్తే ఇది ఇస్తాడు, అందులో స్వార్థం ఉందిగా. కాబట్టి నిన్న డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక ఆయన మా చర్చిలో మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే, మనం మరొకరికి చెప్పడానికి నేర్చుకుంటే ఫలితం ఉండదట. కేర్ఫుల్. మనం మరొకరికి చెప్పడానికి పాఠాలు నేర్చుకుంటే ఫలితం ఉండదు, మన స్వభావాన్ని మార్చుకోవడానికి పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు అది స్వభావమేనా మరి? ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకో, మొత్తం చదువుతున్నాను. దైవ స్వభావం, దేవ స్వభావమునందు పాలివారు, దైవ స్వభావం నేను మర్చిపోతున్నాను. అది దైవ స్వభావంలో పాలివారు అవడానికి మనం నేర్చుకోవాలి ఇవన్నీ. మనం మారితే, మనం రెడీగా ఉంటే ఆయన అమ్ముల పొదలో పొదనైన బాణముగా ఉంటారు మీరు. అప్పుడు ఆయన ఆ బాణాన్ని ఎక్కడ వాడాలో అక్కడ తీసి వాడతాడు. అది పూర్తిగా ఇది మన కోసం, ఇంకొకరి కోసం కాదు. ఈ ట్రూత్ నేర్చుకోవడం అనేది ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్. ఆ స్వభావం మనం మారకన్నా అవే నీతులు ఇంకొకరు చెప్పడానికి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది మనకు రావాలి. మనం పైకి వెళ్ళాలి, ఎలిజిబిలిటీ సంపాదించాలి, మనం పైకి టికెట్ తీసుకోవాలి. ముందు నువ్వు టికెట్కి యోగ్యుడు అయితే అప్పుడు నిన్ను, ఇప్పుడు పౌలు గారిని ఎప్పుడు వాడుకున్నాడు జనంలోకి? ఆయన మారకుండా జనంలోకి వెళ్ళిపోయాడా? ముందు ఆయన మారాడు కదా. 3 రోజులు కళ్ళు లేవు, పడుకున్నాడు. ఆ 3 రోజుల్లో మరి ఆయన ఏమి నేర్చుకున్నాడో, ఎంత మారు మనసు వచ్చిందో, దేవుడు చెప్పాడో, ఈయన ఏమిటి విన్నాడో, ఆ తర్వాత ఈయన అద్భుతంగా పనిచేయడం ప్రారంభించాడు. ముందు నువ్వు మారావు కదా. ముందు మనం మారకుండా, అసలు ట్రూత్ తెలియకుండా మనము ఆడు చెప్పింది వీడు చెప్పింది తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పేస్తాము, వాడిని మతం మార్చేసి తీసుకొచ్చి నీటిలో ముంచేస్తాము. ఈ టెంపరీ థింకింగ్ మనం పక్కన పెట్టేసుకోవాలి. రైట్, పేతురు అయిపోయింది కదా, ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇట్ సౌండ్స్ మోస్ట్ అన్బిలీవ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా అసాధారణంగా మీకు అనిపించవచ్చు, కానీ ఇదే కరెక్ట్. 1 కొరింథీ 15:53 చూద్దాం ఒకసారి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము
అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. అర్థమవుతుంది కదా? చెప్పాలన్నా దాన్ని కూడా వివరంగా. ఇప్పుడు ఈ శరీరం క్షయమైనదండి. ఈరోజు ప్రతిరోజు అక్షయత అంటే ఇందాక 6:16 తిమోతి అని అది కదా, ఆ అక్షయతలోకి ఇది మారిపోవాలి. ఆ రేంజ్ లో మనం కరెక్ట్ చేసుకుంటే మనల్ని మనం మన స్వభావాన్ని మార్చుకుంటే, అంటే సూసైడ్ చేసుకోవాలా? నో 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 నో. స్వభావం ద్వారా అదే క్యారెక్టర్ వాక్యం నేర్చుకొని స్వభావం మారాలి. అంటే మన క్యారెక్టర్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ని సరి చేసుకుంటా ఉండాలి. ఓవర్ నైట్ లో సరే అవదు, అందులో గ్యారంటీ ఇచ్చేస్తాం. ఎవరికి అవదు, మీకు కాదు, నాకు కాదు, పోపు గారికి కూడా అవదు. కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది మనం సరి చేసుకోవడానికి. ఆ అన్ని సంవత్సరాలు స్వభావాన్ని సరి చేసుకునే బిజీలో ఉండిపోతే బయట పనులు చేయడానికి, అంటే తినడానికి ఉండడానికి అవన్నీ చేసుకోవచ్చు. మిగతా వ్యాపకాల మీద మనకి ధ్యాస తగ్గిపోతుంది. బ్రతకడానికి ఉద్యోగం చేసుకుంటాం, బ్రతకడానికి మీలాంటి వాళ్ళు కాంట్రాక్టర్ చేసుకోవచ్చు, ఇతరులాంటి వాళ్ళు ఇంకేదో పని చేసుకోవచ్చు. కానీ మన క్యారెక్టర్ మార్చుకునే పనిలో పడినప్పుడు యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద అదర్ థింగ్స్. ఆటోమేటిక్ కట్ అయిపోతాయి అవన్నీ. రైట్. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్కరప్టబుల్ బాడీ అక్షయతలోకి అలా వెళ్తుంది అనమాట. తర్వాత అండి ప్రకటన 26 సెకండ్, ఈ బాడీ మీద సెకండ్ డెత్ హ్యాస్ నో పవర్స్ అని ఉంటుంది, ఆఖరణ ఉంటుంది చూడమ్మా. ఈ మొదటి పునరుద్ధానాలు పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. కాబట్టి ఇంకోసారి చచ్చిపోవడానికి అడిగి అవదు. దేవదూతలకు అవుతుంది, మనుషులకు కూడా అవుతుంది, కానీ వీళ్ళకి అవదు. ఈ అక్షయతలోకి అమరత్వంలోకి వెళ్ళిన వాళ్ళకి అవదు. అది గుర్తుపెట్టుకోవాలి. రెవల్యూషన్ లో కూడా అదే మాట రాసి ఉంటుంది 26లో. అదే సార్ ఇప్పుడు చదివాను. ఓకే. ఇప్పుడు ఇలాగ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే రోమా 12:1 మనల్ని మనం సజీవ బలియాగములుగా అర్పించుకోవడం వల్ల అని ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సజీవ బలియాగాలుగా మనల్ని మనం అర్పించుకోవడం అంటే ఏం చేయాలి? మనం బలేసేసుకోవడం అంటే బలేసేసుకోవడం కాదు, కోరికలు. మనిషి అంటే బట్టలు వేసుకోవాలని కోరుకుంటే బట్టలు వేసుకోవచ్చు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న అబద్ధాలు, సెల్ఫిష్నెస్, కొన్ని గోల్స్ ఉంటాయి మనకి. ఆ గోల్స్ అచీవ్మెంట్ అవి మానేయాల. ఎందుకంటే ఇప్పుడు నా సంఘంలో నేను గొప్ప నాయకుడిని అయిపోవాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని అయిపోవాలా, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే కోట్లు సంపాదించాలా, మంచి కారు కొనుక్కోవాలి. ఇవన్నీ నీవు ఇందాక స్వభావాన్ని మార్చుకునే ఇష్యూలో మన బ్రెయిన్ వర్క్ చేస్తే నువ్వు నీతిని వెతుకుతున్నట్లు లెక్క. ఆ నీతిని వెతికేటప్పుడు ఆయన ఆటోమేటిక్గా నీకేం అవసరమో అవి ఇచ్చేస్తా ఉంటాడు, నువ్వు అడగక్కర్లే. కాబట్టి నా నీతిని వెతుకుడి, మీకు ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తానన్నాడు. నీతిని వెతికేది ఎప్పుడు వెతుకుతాము? స్వభావాన్ని కరెక్ట్ చేసుకునేటప్పుడు నీతిని వెతుకుతాం, లేకపోతే మనకు నీతి ఉండదు. రైట్. ఇప్పుడు అది ఇక్కడ రోమా 12:1 చెప్తాడు. సజీవ బలియాగములుగా మీ శరీరములను అర్పించుకున్నాడు అంటే శరీరానికే కదా అన్ని కోరికలు కోరుతుంది మనకి. కాబట్టి దాన్ని అక్కడ బలి చేసిమంటాడు. కాబట్టి అలాగే చేస్తే ఫిలిప్పి 1:29 చూడమ్మా. ఏలయనగా మీరు నా యందు చూసినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. ఏమన్నా అక్కడ ఉన్న పాయింట్ రాలేదు. అదే సార్, నాట్ ఓన్లీ టు బిలీవ్ ఆన్ హిమ్, ఆయన్ని విశ్వసించడం మాత్రమే కాదు, బట్ ఆల్సో సఫర్ ఫర్ హిస్ సేక్, ఆయన కొరకు శ్రమ పడాలి అని చెప్తున్నారు. శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. శ్రమ పడు మరి సరే, నేను చెప్పింది అర్థమైంది కదా. అది సరిగా అర్థం అవ్వలేదు, నాకే అర్థం అవ్వలేదు. అది నాట్ ఓన్లీ టు బిలీవ్ ఆన్ హిమ్, ఆయన్ని విశ్వసించడం మాత్రమే కాదు, బట్ ఆల్సో టు సఫర్ ఫర్ ద సేక్, ఆయన కొరకు శ్రమ పడాలి. ఆయన కొరకు శ్రమ పడడం అంటే ఊరిక మూటలు మోయడం అయ్యే కాదు.
ఏది శ్రమ అంటే మన ఉద్దేశాన్ని చంపుకుని జీవించడమే శ్రమ. నా కోరికనే ఎక్కడ ₹1,00,000 వస్తుంది, అది ఒట్టినే వదిలేయాలా అంటే నాకు శ్రమే అది. ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫర్ ద సేక్ టు చేంజ్ మై క్యారెక్టర్, ఫర్ ద సేక్ టు రీచ్ దట్. తెర చినిగిపోయింది కదా, అక్కడికి రీచ్ అవ్వడానికి నేను ఇది వదిలేసుకున్నాను అనుకో, ఇది ఒక మెంటల్ టార్చర్. ఉట్నే వచ్చే ₹1,00,000 వదిలేయమంటున్నావు, అది కష్టమే కదా. కానీ చేసేస్తే దానికన్నా విలువైంది దేవుడు నీకు వేరే రూపంలో ఇస్తాడు. బికాజ్ ఇట్ ఈస్ ఎ సిన్ అని మీకు తెలిసినప్పుడు మారేయాల. 2 తిమోతి 11:12 చూడండి బాబు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనతో చనిపోయిన వారము అంటే ఈ లోక ఉద్దేశాలు, కోరికలు, ఆలోచనల విషయంలో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుతాము. ఆయనతో కూడా శ్రమ పడిన వారమైతే ఆయనతో కూడా రాజ్యం చేస్తాం. యూ విల్ సిట్ ఆన్ ద సీట్ బిసైడ్స్ హిమ్. కానీ ఇవన్నీ కూడా చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే అర్థం చేసుకుంటారు సార్. ఇంత లోపలికి ఆవిడ వెళ్ళడం. యేసుక్రీస్తు మతంలోకి వచ్చాము, ఆదివారం చర్చికి వెళ్ళానా లేదా, వైట్ షర్ట్ వేసుకున్నానా లేదా, తెల్లచీర కట్టుకున్నానా లేదా, ఇక్కడే అయిపోతుంది. ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత మామూలు మాంసం కూర వండుకొని తినేయడమే మనం, ఇంకేట్లేదు. లోపలికి వెళ్తే మన అచీవ్మెంట్ అసలు ఈ మతంలోకి ఎందుకు వచ్చాము, మనం ఆ మతంలోనే ఉండి ఆడవచ్చు కదా, అక్కడ ఎందుకు లేము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇది మనం వెతకవలసిన గోల్ని మనకు చూపించడం లేదు వీళ్ళు. మనం ఏ చర్చికి వెళ్ళామో ఆ చర్చిలో ఇదిరా నీ గోలు, దీన్ని నువ్వు అచీవ్ చేయాలని చూపించరాలు. ఎంతసేపు మారు మనసు పొందండి, క్రీస్తునందు నిలవండి, మోకరించండి, ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన యందు ఎదగండి, ఈ మాటలే చెప్తారు. నీ గోల్ ఏమిటి? క్రైస్తవుడుగా నువ్వు అయిన తర్వాత గోల్ మాకు తెలియదండి. ఇది గోల్. ఈ గోల్లో మీ క్రైస్తవులు అయిన వారంతా యు సీక్ ఫర్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. అది కూడా ఎవర్ లాస్టింగ్ లైఫ్ మామూలు ఎవర్ లాస్టింగ్ కాదు, అక్షయత, ఇమ్మోర్టాలిటీ. అక్కడికి వెళ్ళిపోవాలి, అది మీ గోల్. ఆ గోల్కి మీరు ట్రై చేస్తే కనీసం 3rd క్లాస్లోనైనా పాస్ అవుతారు. డిస్టింక్షన్ కోసం ట్రై చేయండి, 3rd క్లాస్లో పాస్ అయినా సంతోషంగానే ఉంటుంది. మాథ్యూ 19:24. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కన్నా ఒంటె సూది బెజ్జములో అని చెప్పారు కదా, సూది బెజ్జంలో. ఇది ఎందుకు చెప్పుంటాడు యేసు ప్రభు? ఒంటె ఎక్కడ సూది కన్నంలో దూరుతుంది ఏంటి? మళ్ళీ ఇదే ఒక ఉపమానం కదా. ఇప్పుడు చూడండి, చాలా అయితే దూరలేదన్నాడా, దూరుతుంది అన్నాడా? మళ్ళీ చదువు బాబు అది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కన్నా ఒంటి సూది బెజ్జములో నుండి దూరుట సులభమని. దూరుతుందా? అది కదా ఆ వాక్యం అర్థం. అంటే నిజమైన సూది కాదు సార్. ఏదైనా కానీ ఒంటి దూరుతుంది అన్నాడు, దూరదు అన్నాడా? దూరుట సులభం అన్నాడు. దూరుతుంది. ఎందుకు చెప్పాడు ఆ స్టోరీ? అసలు అది అసాధ్యం కదా. ఆ ఉపమానం చెప్పేటప్పుడు అప్పుడున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ప్రభువారు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి. ధనవంతులు వ్యాపారం చేస్తారు. వాడు వ్యాపారం చేసేటప్పుడు వాడు ఒంటెల మీద సామాన్లు వేసుకొని, మూటలు వేసుకొని అక్కడికి వెళ్ళి ఎక్కడో వ్యాపారం చేసి సాయంకాలం ఏదో అయ్యేసరికి యెరూషలేముకి చేరుకుంటాడు. యెరూషలేముకి గేట్లు ఉంటాయి. సాయంకాలం అయితే గేట్లు మూసేస్తారు. అక్కడ బొమ్మలో ఉంది చూడండి, ఆ గేట్ మూసేస్తారు. ఆ గేట్ మూసేసిన తర్వాత చిన్న కన్నం పెడతారు, మనుషులు మాత్రమే వెళ్ళేదానికి. ఓకే సార్, అంటే యానిమల్స్ కూడా వెళ్తాయి, చిన్నది ఉంటాయి. ఫుల్ గేట్ ఓపెన్ చేయడు. ఈ గేటులో నుంచి ఇప్పుడు వీడు వెళ్ళాలి. సాయంకాలం అయిపోయింది కదా, గేట్ మూసేశారు, చిన్న గేట్ ఓపెన్ చేశారు. చిన్న గేట్ని ఐ ఆఫ్ ద నీడిల్ అంటారు అనమాట. చిన్న గేట్ని సూది కన్నం అంటారు. మనం ఇప్పుడు సూది కన్నం దీన్ని సూచిస్తుంది, ఆ చిన్న గేట్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ వ్యాపారస్తుడు ఒంటి మీద ఇంత లగేజ్ చేసుకొని వచ్చాడు కదా, వీడు అందులోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? లగేజ్ దించేయాలి. ముందు లగేజ్ తీయాలా ఒంటి మీద నుంచి. ఆ లగేజ్ ఒక్కొక్క మూట ఇందులో దూరిన సైజు మూటలు చేసుకుని ఒక్కొక్క మూట లోపల పెట్టాలి. కన్నం చిన్నది ఉంది చూడండి ద్వారానికి.
ఆ తర్వాత ఈడెళ్ళాలి, తర్వాత ఒంటిని తోలుకెళ్ళాలి లోపలికి. మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒంటి మీద ఈ లోడ్ అంతా వేయాలి. ఇప్పుడు గేట్ దాటగానే మా ఇల్లు వచ్చేది కదా, మళ్ళీ లోడ్ వేసుకోవాలి. అయితే ఇది ఎంత శ్రమ, బయట శ్రమ, లోపల శ్రమ. వీడు ధనవంతుడు కాబట్టి ఈ లోపలికి వెళ్తాడు. ధనవంతుడు వెళ్ళకపోవడం అంటే ఏముండదు. ధనవంతుడు లోపలికి వెళ్తాడు, కానీ శ్రమ చాలా ఎక్కువ వాడికి. ఎందుకు శ్రమ ఎక్కువ అంటే ఇప్పుడు 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 ఎవడాడు బిల్ గేట్స్ ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడు ఒకప్పుడు ప్రపంచంలో అందరికన్నా ధనికుడు. ఇప్పుడు వాడు దేవుని మార్గంలోకి రావాలంటే వాడు ఏ ఏ వ్యాపారాలు చేసి ఏమేమి చేసుకుని అక్రమంగా సంపాదించేసింది ఆల్రెడీ వాడి దగ్గర ఉంటుంది బోర్డు. దాన్ని ఎలా డిస్పర్స్ చేయాలో తెలుసుకోవాలి. దాన్ని డిస్పర్స్ చేయాలా. డిస్పర్స్ చేసినప్పుడు ఇంత కష్టపడి తెచ్చాను, ఇది ఇచ్చేయాలా అని మనసులో అదొక వ్యాధిని తినేస్తుంటుంది. ఎవరో ఒక యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన తను తీసుకున్న ట్యాక్స్లన్నీ 2 రెట్లు చేసి వాపస్ ఇచ్చేస్తాడు యేసుని నమ్ముకున్న తర్వాత. జక్కయ్య కదా ట్యాక్స్ కలెక్టర్, వాడు తీసుకున్నది 100 రూపాయలు అయితే ఇచ్చేసింది 300 ఇచ్చేస్తాడు. 4 రెట్లు అలాగ ఇచ్చేసినప్పుడు మరి ఎంత బాధపడి ఉంటాడు. ఓరే ఎంత కష్టపడి సంపాదించాను, ఉట్టినే దుబ్బేస్తున్నాడు నువ్వు అని తీసుకొచ్చి ఇచ్చేస్తాం కదా. అలాగా ఈ ధనవంతులు క్రీస్తు దగ్గరికి రావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వారి సంపాదనని కష్టపడి ఎన్నో నోర్లు కొట్టి సంపాదించిన సంపాదన అంతా ఇంకోటికి ఎవడికో ఊరికనే ఇచ్చేయాల. అప్పుడు వాడికి పడేసిన మానసిక వేదన ఉంటుంది కదా. ఈ వేదన అంటే వాడికి శ్రమే కదా. కాబట్టి ఇలాంటి శ్రమలు అనేకం ఎదుర్కొని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. తప్పించి మామూలుగా ఒంట్లెళ్ళి సూది కన్నాల్లో దూరడం కాదు. అయితే జీసస్ వాజ్ రిఫరింగ్ టు ద గేట్ విత్ ఇన్ ద మెయిన్ గేట్ ఆఫ్ ద జెరూసలేం. ఇప్పుడు చెప్పాను కదా, అదే చెప్తున్నాడు ఆయన కూడా. మేక్ క్యామెల్ క్లియర్ ద ఐ ఆఫ్ ద నీడిల్ అంటారు దాన్ని. ఆ నీడిల్ గేట్ అంటారు. అది చూడండి, నేను చెప్పింది మామూలుగా స్టోరీ కాదు, యెరూషలేంలో వాస్తవంగా ఉండే పరిస్థితి అనమాట ఆ రోజుల్లో. స్పీకింగ్ అబౌట్ ది డిఫికల్టీస్, వెల్ దేర్ ఈస్ అ డిఫికల్టీ, ఓకే. సో దిస్ ఈస్ డియర్ బ్రదరన్ అండ్ నారో గేట్. ఇది చిన్న గేట్ లో నుంచి ప్రవేశించడం అంటే ఇంత కష్టం. ఆ చిన్న గేట్ లో ప్రవేశించే వాళ్ళ టార్గెట్ ఏమిటో కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు చిన్న గేట్లు అయిపోతే పెద్ద గేట్ దగ్గరికి వెళ్దాం. ఈజ్ దిస్ ద ఎండ్ ఫర్ అ మ్యాన్ కైండ్? ఇక్కడ మనుషులు జీవితం ముగించబడుతుందా చిన్న గేటు పెద్ద గేట్ అయిపోయినాకంటే? నిశ్చయంగా కాదండి, ఇంకా ముందుకుంది మనుషుల లైఫ్. చూద్దాం. 1 యోహాను 2:2 ఏం రాశారో చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపములు అనేటప్పుడు మన క్రైస్తవుల పాపాలు మనందరికీ క్షమించేస్తాడు ఎలాగో ఒకలాగా, ఎందుకంటే యేసుని నమ్ముకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. మన పాపాలే మాత్రం, లోకంలో ఉన్న పాపాలు కూడా క్షమిస్తానని చెప్తున్నాడు. అది ఫ్రీ. మీరంటే యేసుని నమ్ముకున్నారు, మీరు క్షమించి పొందినా పెద్ద గొప్ప ఏం కాదు. వాళ్ళందరూ నమ్ముకోలేదు కదా, సరిగ్గా తిడుతున్నారు యేసు ప్రభుని. బైబిల్ని తిడతారు, యేసు ప్రభుని తిడతారు, మరియమ్మని తిడతారు. అయినా కానీ వాళ్ళు కూడా ఫ్రీ, రైట్? ఇంకొక మాట చూడండి, 1 తిమోతి 2:6. అదే సార్, ఈయన అందరి కొరకు చదవండి మీరు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను. అందరి కొరకు అనేటప్పుడు ఎంటైర్ వరల్డ్, మ్యాన్ కైండ్ మొత్తం. దీని గురించి మీకు ఎక్కువ వివరించక్కర్లేదు, ఇదంతా మీకు తెలుసు కాబట్టి అందరి కొరకు అనేటప్పుడు అందరూ ఎలాగ సర్వైవ్ అవుతారు? అందరు నమ్ముకోలేదు కదా. ఇప్పుడు వరకు మీకు బ్రాడ్వే మీకు అర్థమైంది, మీ క్రైస్తవులదే. బ్రాడ్వే కూడా, నేరవే కూడా మీకు అర్థమైంది, అది కూడా మీ క్రైస్తవులదే. ఇప్పుడు లోకాన్ని ఎలా రక్షిస్తాను అంటున్నాడు ఇతను. అది కదా కావాలి. వెళ్ళండి యెషయా 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడదు. అది కొత్త మార్గం, అదే 3వ మార్గం. ఇప్పుడు ఈ పాఠం యొక్క మూల సిద్ధాంతం అదే 3వ మార్గమే.
ఈ మూడో మార్గం ఏంటో చూడాలండి. 3 లైనను దానిలో నడుచుచు ఆ, రావును తప్పక ఇందురు. అవును సార్. ఫర్ దోస్ ద వే ఫారింగ్ మెన్, ముడులైనా కానీ ముడులు అంటే ఎవరు తెలుసా? ముడులు మూర్ఖులు. మూర్ఖులు అంటే ఎవరంటే ఇప్పుడు దేవుడు లేడు, దెయ్యం లేదు. ఇప్పుడు బాబు గోగిని అని ఉన్నాడు అనుకో, వాడు అంటే హితవాదం చేస్తారే, దేవుడు లేడు అనేసి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు వీళ్ళు సైతం ఆ మార్గంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి అంగీకరించాల్సి వస్తుంది. వాళ్ళ కోసం కూడా అది ఓపెన్ చేయబడుతుంది. ఎందుకంటారంటే ఇప్పుడు ఈ సైంటిస్టుల పక్కన బొమ్మ చూడండి, అమ్మాయి ఏదో ప్రయోగాలు చేస్తుంది. సైంటిస్టులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సైన్స్ తో చాలా అచీవ్మెంట్స్ చేస్తున్నారు. దేవుడు చేసేదే మేము కూడా చేస్తున్నాం కదా, ఏముంది దేవుడి దగ్గర అని చెప్తా ఉంటారు. కాబట్టి చూడండి, కీర్తన 14:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వాళ్ళు మూర్ఖులు అని అన్నాను కదా, మూడులు దానికి వాక్యం సపోర్ట్ అన్నమాట. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యముల చేయుదురు, మేలు చేయి ఓడొకడును లేడు. కానీ ఇప్పుడు లోకంలో మోస్ట్ లెర్న్డ్ వన్స్ అంటారు, అంటే సైంటిస్టులు, పరిశోధకులు. వాళ్ళు కూడా ఇప్పుడు దేవుడు లేడని చెప్తారు, ఎందుకంటే దేవుడు చేసేవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి ద యూనివర్స్ హాజ్ నో పర్సన్ క్రియేట్స్. యూనివర్స్ ని ఎవడు తయారు చేయలేదు, దాని మటు కదా తయారైందని చెప్తారు. అది నో బీయింగ్ కాల్డ్ గాడ్. కాబట్టి దేవుడు అనేవాళ్ళు లేడని చెప్పి వీళ్ళు అలా చెప్తా ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చెప్తా ఉంటారు కదా వీళ్ళు. బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పే వాళ్ళు కూడా దేవుడు లేడంటారు. కానీ వీళ్ళందరి కోసం దేవుడు ఏర్పాటు చేసిన వేరే మార్గం బ్రాడ్వే అంట, ఏమైంది, హోలీ హైవే. చూడండి 29-24, ఏషియా 29-24, 29-24. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, సనుగు వారు ఉపదేశమునకు లోపడుదురు. చంచల బుద్ధి కలిగిన వారు అంటే అటు ఇటు మారి కాసేపు సైన్స్ అంటారు, కాసేపు రిలీజన్ అంటారు. రిలీజన్ లో సైన్స్ ఎదుగుతారు. మా రవిప్రసాద్ పాస్టర్ గారు అంతే చేస్తారు, రిలీజన్ లో సైన్స్ కలుపుతాడు. అప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా అంటే వాళ్ళు అది కాసేపు చెప్తారు, ఇది కాసేపు చెప్తారు. అప్పుడు చంచల బుద్ధి అంటారు దాన్ని. అటు సగం ఇటు సగం చెప్తారు. వీళ్ళు కరెక్ట్ అయిపోతారు ఆ టైంలో. ఇంకొకళ్ళు ఎవరండి సంచల బుద్ధి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు, అందులో ఉండొచ్చు కదా. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, సనుగువారు అంటే ఇది కరెక్ట్ కాదు, లేకపోతే కరెక్ట్ అని చెప్పగలిగిన స్థామత ఉంటుంది, కానీ బయటికి చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నది తప్పు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీరు లోపల అనుకుంటారు, బయటికి చెప్పరు. అన్ని ఎలా అంటాం, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఆ శనిగా వాళ్ళు లెవెల్ అయిపోతారు. ఇక్కడ ప్రభు కుమార్ లెవెల్ అయిపోయారు. ఈయన ఎవరు, సుందర్రాజు గారు, రాత్రి 8 గంటలకు వస్తాడు, రాత్రి 11 గంటల వరకు పాఠాలు చెప్పించుకుని వెళ్తాడు. 8 నుంచి 11 అండి, రాత్రి 11 o'clock 11:15కి వెళ్ళాడు ఆయన. అర్థమైందా? ఆయన పట్టుకుని వెళ్ళి మళ్ళీ దాన్ని పరిశోధిస్తున్నాడు, పుస్తకాలు రాస్తున్నాడు సబ్జెక్టుల మీద. ఆయన నేను చెప్పించుకున్నారండి, రికార్డ్ అవుతుంటే నువ్వేం మాట్లాడుతావు. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ మీద అంత పట్టు సాధించడానికి ట్రై చేస్తున్నాడు. ఒకప్పుడు సనుగువాడు అక్కడ జూడాలో ఉండేటప్పుడు వాళ్ళు సైతం లెవెల్ అయిపోతారు. నా గొప్పతనం కాదు, ట్రూత్ కాదనలేడు దాన్ని. ఆయన ఎన్నో సంవత్సరాలు బట్టి అవే చదువుతున్నారు కదా వాళ్ళు. దాని గురించి నేనేమనుకుంటున్నా, దానికి డిఫరెంట్గా చెప్తున్నారేంటి? ఇది సైమన్ చెప్పింది కాదు కదా, ఎవరో చెప్పింది, స్కాలర్స్ ఎవరో చెప్పింది. నేను ఎందుకు కాదనాలి? ఇది కరెక్టో కాదో నేను పరిశోధిస్తాను. అలాగా వెళ్తున్నది. కాబట్టి అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? హోలీ హైవేలో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు హోలీ హైవే ఓపెన్ అయిందా? మరి అలాంటి వాళ్ళందరూ నేర్చుకుంటున్నారంటే
హోలీ హైవే స్లోగా ఓపెన్ అయినట్టే లెక్క. అప్పుడు 35:9లో ద లైన్ ఇస్ దేర్. 35:9లో ఎవరమ్మా? జెస్సీ సైమనా? జెస్సీ సైమన్ ఓటీపీ ఉందా? మీరు రిఫరెన్స్ ఇక్కడ ఒక సింహం చూపిస్తున్నారు అక్కడ చూడండి. సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఇక్కడే సింహము ఉండదు అంటున్నాడు. అంటే పరలోక రాజ్యంలోనో లేకపోతే భూమి మీద వచ్చే పరలోకంలో, పరలోక రాజ్యం ఎక్కడ వస్తుంది అనుకున్నాం? ఇప్పుడు భూమి మీదే కదా. ఇక్కడ సింహాలు ఉండవా? ఉండాలి కదా. మరి ఏ సింహం ఇది చూడండి. అది ఏ సింహం ఉండదు అంటున్నాడు? 1 పేతురు 5:8లో ఉంది. 1 పేతురు 5:8లో ఆ సింహం ఏమిటో చెప్తున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని సైతాన్ వెతుకుతూ తిరుగుతున్నాడు. సైతాన్ అనే సింహం ఇక్కడ ఉండదంట. అందుకనే ఆ సనుగువారు ఇంకేదో చెప్పాడు కదా, వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు? ఇంత ముందు ఒప్పుకోలేని వాళ్ళు, సింహం లేదు, ఎథిస్టులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మూర్ఖులు అంటున్నాం మనం. వాళ్ళందరూ ఇప్పుడు మూర్ఖులుగా మనకు కనిపిస్తున్నారు. ఆ రోజు వాళ్ళని మూర్ఖులుగా చేసింది ఎవడు? ఈ సింహమే చేశాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఆన్ చేసామా? ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ సింహం, గర్జించి సింహం అని చెప్పి టైటిల్ ఎవరికి ఉంది బైబిల్లో? సైతానుడికి ఉంది. వాడు గర్జించబట్టే వీళ్ళందరూ మూర్ఖంగా తయారయ్యారు. దేవుడు చెప్పే మార్గాన్ని అంగీకరించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు సింహాన్ని కట్టేస్తానన్నాడు. 1000 సంవత్సరాల కాలంలో నేను సైతాన్ని కట్టేస్తాను. సైతాన్ని కట్టివాడు ఏమన్నా ఒక మెటీరియల్ తాడేసి కట్టడానికి? సైతాన్ ప్రక్రియలన్నింటినీ కట్టేస్తాడు. వాడు బ్రెయిన్ ఆపరేటర్ అని ఇంత ముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ప్రతి బ్రెయిన్ ఆపరేట్ చేస్తా ఉంటాడు. వాడిని కట్టడి చేస్తే వాడు మీ బ్రెయిన్ ఆపరేట్ చేయడం మానేస్తాడు. కాబట్టి అక్కడ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీడు చెప్పింది వెంటనే వింటాడు. మనం ఇప్పటి వరకు మూర్ఖులుగా ఏమంటారు నాస్తికులుగా వ్యవహరించిన వారు సైతం ఆ రోజు ఒక సత్యాన్ని మనం ప్రజెంట్ చేయగానే ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేసేస్తారనమాట. రైట్, చూడండి ప్రకటన 23. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. కాబట్టి 1000 సంవత్సరాల ఎండింగ్ లో ఆడు ఈ 1000 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కటిగా వాడి క్రియలన్నీ బంద్ చేసేస్తాం. ఇప్పుడు దొంగలు ఇంతకుముందు లోపలికి వచ్చేసారు ఇందులో నుంచి. ఇప్పుడు ఇది పెట్టాము, అది సీసీ కెమెరా, అంటే వాడిని కట్టడి చేసాం. అది ఒక దేవుని ప్రక్రియ. దీని ద్వారా సైతాన్ ప్రక్రియని అడ్డడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఆ పరకామణి కేసులో డబ్బులు చూపేస్తున్నారంట అక్కడ కదా. అక్కడ సీసీ కెమెరాలు అడుగడుగునా పెట్టించారంట, బ్లైండ్ కార్నర్స్ లేకుండా. అప్పుడు ఆనాడు దొంగతనం చేయడానికి అవ్వదు కదా. ఆ దొంగతనం చేయాలని ఆలోచన పుట్టించిన వాడు ఎవడు? దొంగతనం చేసేవాడు ఎవడు? మనుషులే. కానీ ఆలోచన పుట్టించేవాడు స్పిరిచువల్ బీయింగ్, వాడు ఈవిల్ స్పిరిట్. వాడు బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడిని కంట్రోల్ దేనివల్ల చేసాం? దేవుడిచ్చిన జ్ఞానం, సీసీ కెమెరా. ఆ జ్ఞానంతో వాడిని కంట్రోల్ అయ్యాడు. ఆ విధంగా ఈ సైతాన్ ప్రక్రియలన్నింటినీ కవర్ చేయడానికి ఒక 1000 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది. ఈ 1000 సంవత్సరాల ముగింపులో పూర్తిగా సైతాన్ ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఏం ఓపెన్ అవుతుంది చూడండి. యెషయా 35:9-10. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. అదండి, అలాగన మనం నీతి నేర్చుకుని ఆ మార్గంలోకి వెళ్ళేటప్పుడు అది హోలీ హైవే అవుతుంది. రాజ మార్గం అని దాన్ని పిలువబడుతుంది అనమాట. హోలీ హైవే, పరిశుద్ధ మార్గము లేక రాజ మార్గము. ఏమండి ఇది? ఇప్పుడు చూద్దాం. యెషయా 35:9 చూడమ్మా ఒకసారి. అదే సార్, అక్కడ సింహం ఉండదు.
ఫస్ట్ కొరింథీ 15:22. 1 కొరింథీ 15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారు అలాగనే క్రీస్తునందు అందరూ అందరూ బ్రతుకుతారు. ఇప్పుడు మొత్తం ఈ సైతాన్ ప్రక్రియలన్నీ ఆపేసిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానం అవడం ప్రారంభిస్తారు. రైట్ సార్. ఇప్పుడు అపోస్తల కార్యం 24:15. కొంతమంది నింద పాలగుటకు, కొంతమంది వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున ఆ, నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. 24:15. అవును సార్. దేర్ షాల్ బి రిజరక్షన్ ఆఫ్ ద డెడ్. అప్పుడు మృతుల పునరుద్ధానులగుదురు. బోత్ ద జస్ట్ అండ్ అన్జస్ట్. నీతిమంతులు అనీతిమంతులు కూడా పునరుద్ధానులు అవుతారు అని చెప్పాడు. 13లో ఉంది సార్. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథంలో ఎందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి మంతులకును అనీతి మంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని అది వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి. కాబట్టి ఇక్కడ చచ్చిపోయి లెగిసే వాళ్ళు నీతిమంతులు ఉంటారు, అనీతి మంతులు ఉంటారు. యాక్చువల్లీ మీరేమంటారు? అనీతి మంతులు అందరూ నరకంలోకి వెళ్ళిపోవాలి. ఏం లేదు, అనీతి మంతులు కూడా పునరుద్ధానం అయ్యింది. సరికదా, వీళ్ళు నీతి నేర్చుకుని మార్గంలోకి నడవాలి. అది మూడో మార్గం. ఈ మార్గం గురించి మనకు ఎవరు చెప్పడం లేదు. అనీతి మంతులు నరకంకి వెళ్ళిపోతారు అంటారు. నరకంకి ఏమి వెళ్ళరు. వాళ్ళు లెగిసిన తర్వాత వాళ్ళకి నీతి నేర్పించారు. నీతి నేర్చిన తర్వాత వాళ్ళు ఎందుకు నీతి నేర్చుకుంటారు? ఇప్పుడు ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే, ఇప్పుడు సైతానుడు ఉన్నాడు కాబట్టి నీతి నేర్చుకోవట్లేదు. అప్పుడు సైతానుడు కట్టివేయబడతాడు కాబట్టి వీళ్ళని వెనక్కి లాగేవాడు ఎవడూ లేడు. కాబట్టి నీతిని చెప్పినతోనే నీతి నేర్చుకుంటాడు. నీతి నేర్చుకున్న తర్వాత వాడు కూడా ఆ రాజమార్గంలో ప్రవేశిస్తాడు. రైట్ సార్, అర్థమైంది కదా? 1 తిమోతి 2:3-4 ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ అండర్లైన్ చేస్తున్నాం. మనుషులందరూ రక్షణ పొంది మరణం నుండి రక్షణ పొంది, ఫస్ట్ మరణం నుండి రక్షణ పొంది, నీతిమంతులు అనీతిమంతులు కూడా మరణం నుండి రక్షణ పొంది అంటే పునరుద్ధానులయ్యి రైట్ కానివ్వండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై అంటే వాట్ ఈస్ ద రియల్ ట్రూత్. నువ్వు ఎవరి వల్ల బతికావు? ఇప్పుడు నువ్వు యేసు ప్రభు వల్ల బతుకుతావంటే ఊరికావా బాబు, మా దేవుడు మాకున్నాడు కదా, మీ వాడు మాకెందుకు అంటున్నాడు కదా. ఆ రోజు రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం బై ఎక్స్పీరియన్స్. ఈ శరీరం నాకు ఎలా వచ్చింది? ఇట్ ఈస్ అన్ రియల్ ఎక్స్పీరియన్స్ కదా. నేను కొత్త శరీరంతో, ఇంతకుముందు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, సొట్టకాలు ఉంది, కళ్ళు కనబడవు, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాను, చిన్నపిల్లల్లో పుట్టాను నేను. ఎలాగొచ్చింది ఇది అంటే, ఎలా నీలంటాడు ఎవడో వచ్చి చెప్తాడు, యేసు ప్రభు ఆయన చచ్చిపోయాడు కదా, అప్పుడు దానివల్ల నీకు ఇది వచ్చిందని చెప్తాడు. అప్పుడు సైతానుడు లేడు మళ్ళీ నన్ను వెనకలాగడానికి, యేసు ప్రభు రా అని అడగడానికి సైతానుడు లేడు. సో దట్ ఐ యాక్సెప్ట్ సింప్లీ వాట్ యు ఆర్ సేయింగ్. మీరు ఏం చెప్తున్నారో దాన్ని సింపుల్గా నేను అర్థం చేసేసుకుని నేను కూడా హైవేలో వెళ్ళిపోతాను. నా కోసం ఆ హైవే ఓపెన్ చేయబడింది. రైట్. ఏం బాబు అయిపోయిందా? సో రెండోది ఏంటంటే, ఆల్ ఆర్ డు వి సేవ్ డెత్ ఫ్రమ్ రిజరెక్షన్. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ గెయిన్ చేస్తారు. ఇది నువ్వు పాఠం చెప్పేటప్పుడు ఇది పెట్టకుండా ఉండవలసిందండి. మీరు స్క్రాల్ చేసి గ్యాప్ ఇస్తే అయిపోతుంది సార్, అది వచ్చేస్తుంది. గ్యాప్ ఎంతసేపు గ్యాప్ తీసుకుంటుంది? లేదు సార్, అవ్వలేదు, స్టక్ అవ్వలేదని పెట్టాను సార్ నేను. లూకా 13:29-30 చదవండి ఒకసారి గబగబా. లూకా 13:29-30. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం మందు కూర్చుందరు. అర్థమైందా? జనులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని వైపుల నుంచి ఒక దగ్గర వచ్చేస్తారు. అంటే అంతా ఒకే రాజ్యం, ఒకే రాజు, ఒకే కంట్రోల్, ఒకే చట్టం ఏర్పడుతుంది. అది దీని ముందు పాఠమా మనం ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్ లో నేర్చుకున్నాం కదా, ఆ రాయి విస్తరింపబడి ప్రపంచం అంతా నిండుకుంటుందని. అదేనమాట ఇది. అన్ని వైపుల నుంచి జనం వచ్చి ఒకే దేవుణ్ణి, ఒకే మతాన్ని, ఒకే నీతిని ఫాలో అవుతా ఉంటారు.
అంటే అప్పుడు ఏతిస్టులు, నీ- పరమతస్తులు, క్రైస్తవులు అందరూ ఒకే ఆ చట్టం మతానికి వేరే పేరే ఉండదు, నీతి మతం అంతే. నీతి 4 పాదాల నడుస్తూ ఉంటది అక్కడ. దేర్ విల్ బి అబ్సల్యూట్ నో ఛాన్స్, నో చేంజ్ అట్ ఆల్. చూడండి యోబు ఏమంటాడు దీని గురించి గబగబా. యోబు 19:26-27. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత ఆ శరీరముతో నేను దేవుని చూచెదను. చూడండి, నా చర్మము చీకిపోయిన తర్వాత అంటే నన్ను మట్టిలో పెట్టేస్తారు, నేనేమో చితికిపోతాను, మట్టిలో మట్టి అయిపోతాను. ఆ తర్వాత శరీరముతో దేవుని చూస్తాను అంటే ఆ శరీరం అక్కడ ఇది పోయిందిగా, ఈ శరీరం ఇంకో శరీరం వచ్చింది నాకు, ఆ శరీరంతో దేవుని చూస్తాను. ఇప్పుడు ఈ శరీరంతో దేవుని చూడడానికి కావడు, దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు. రక్త మాంసముల శరీరం ఆయన చూడడానికి అనర్హత. కాబట్టి కొత్త శరీరం వస్తుంది, దాంతో నేను ఆయన్ని చూస్తానని చెప్పి యోబు అంటున్నాడు. రైట్ సార్. ఇంకా తర్వాత సత్యమందు యోహాన్ 17:17. 27 కూడా చదివిస్తావా? యోబు 26-27. యోబు 26-27. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఆ, నాలో నా అంతరింద్రియములు ఆ. కృషించి ఉన్నవి. కృషించి అనా? కృషించి కృషించి ఉన్నవి. మై ఐ షాల్ బిహోల్డ్ అండ్ నాట్ అనదర్. నా కనులారా నేను చూస్తాను, నన్ను వేరే వాడు ఎవడు చూసేది కాదని చెప్తున్నాడు. అంటే వేరే దెయ్యమో భూతమో లేకపోతే నా ఆత్మ చూస్తుందని చెప్పట్లేదు. నేను ఎలాగ చచ్చిపోతున్నానో, నా శరీరం ఎలాగ మట్టికి మట్టి అయిపోయిందో, నాకు కొత్త శరీరంతో నా కన్నులతో నేనే చూస్తాను. అంటే అక్కడ కూడా కన్నులు గిన్నెలు అన్నీ ఉంటాయి. ఇక్కడ బాగుంది సార్. మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపల భాగాలు కృషించిపోయాయి. ఓకే, లోపల భాగాలంటే మీరు ఇంకా ఇప్పుడు ఆ శరీరానికి కిడ్నీలు అవి ఉండవు కావాలి. తర్వాత యోహాన్ 17:17. సత్యమందు ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యమే సత్యము కాబట్టి అది నమ్మాలని చెప్తా ఉంటాడు. యెషయా 29:18. యెషయా 29:18. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు. అంటే హ్యాండిక్యాప్డ్ ఉండరు అక్కడ, చెమటోళ్ళు మోగోళ్ళు గుడ్డోళ్ళు ఏముండరు ఆ రాజ్యంలో. రైట్ సార్. 32:3 చదవండి. అది గుడ్డోళ్ళు ఉండరు అని చెప్పాను కదా, అది కూడా రాశాడు. 32:3. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించును. ఇప్పుడు మనం కళ్ళద్దాలు వేసుకుని చూస్తున్నాం, పునరుద్ధానంలో మన కళ్ళద్దాలు అవసరం లేదు, కళ్ళు మంచిగా వచ్చేస్తాయి. సగటులో నుండి సువార్తల్లో నేర్చుకోవారు మాట అంటారు. ఏమంటారు? చెవు గలవాడు వినుగాక అంటారు. హబక్కూకు 2:14. అయిపోయిన తర్వాత రమ్మందా. ఇప్పుడు హబక్కూకు 2:14. ఎర్త్ షాల్ బి ఫీల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ది. భూమి అంతటా దైవ జ్ఞానంతో నిండుకుని ఉంటది. యెషయా 25:7. అది కూడా అదేనండి. భూమి అంతటా దైవ జ్ఞానం భూమి మీద నిండి ఉంటుంది. యెషయా 60:2. ఆ గ్రాస్ డార్క్నెస్ ఆఫ్ ద పీపుల్. Behold, the darkness shall cover the earth. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది మీకు మీ స్నేహితులు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీకు ఎరిగిన వారు అందరిలో చీకట్లో ఉన్నారు. యెహోవా లైటింగ్ మీ మీదకి వచ్చింది. మీరు వెలిగింపబడండి. ముందు మీరు చేంజ్ ఓవర్ అవ్వండి హార్ట్ లో. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడ వాడుకోవాలో దేవుడు అక్కడే వాడుకుంటాడు. ఇంకొకరిని మార్చడానికో మనం ట్రై చేయకండి. డోంట్ ట్రై టు కన్వర్ట్ ఎనీవన్. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం సైతానుడు కలిగించి ఉన్నాడు. కాబట్టి వాళ్ళని మీరు బాగు చేసే పని మీది కాదు. వాళ్ళు జల్లలు తిని 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 వాళ్ళే బాగయి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు వాళ్ళని బాగు చేయొద్దు. అప్పుడు మీరు బాగు చేయాలంటే మీ దగ్గర ఇంత మెటీరియల్ ఉండాలి. ఏమండి, వాడు అడిగే అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే స్థాయి మీ దగ్గర. మీరు ముందే మీ కత్తిని పదును పెట్టుకుని కూర్చోండి.
వాళ్ళంతే ఉంటారు. అవిశ్వాసంలో వాళ్ళు గుడితనం కలగజేసిందట సైతానుడు వాళ్ళకి. వాళ్ళు అట్నే మాట్లాడతారు. డోంట్ గో టువర్డ్స్ దట్. ఓకే, ఇప్పుడు ఇది ఇంకొకటి అండి, సింపుల్ చెప్పేస్తాను. 33 అధ్యాయం యోబు 24-25లో ఆ వృద్ధాప్యంలో ఉన్నారు. పై బొమ్మల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి, కింద బొమ్మల్లో యవనంలోకి వచ్చారు. వీళ్ళది ముందే మీకు చెప్పాను, కౌంట్ డౌన్ అవుతుంది అని చెప్పి. వయసు 60 సంవత్సరాలు వాడు చచ్చిపోయినాడు, 60 సంవత్సరాలకి లెగిస్తాడు. వాడు 30 ఏళ్ళ పాటు కౌంట్ డౌన్ అయ్యి యంగ్ మ్యాన్ అవుతాడు. అప్పుడు ఆడు కళ్ళు లేనాడు, గుడ్డోడుగా పోయినా ఆడు కళ్ళు అలా గ్రాడ్యువల్గా మంచిగా అయిపోతాయి. 30 ఏళ్ళప్పుడు మనం ఎంత స్మార్ట్గా ఉన్నామో అంత స్మార్ట్గా అయిపోతాం మనం. అది అక్కడ ఆ యోబు చెప్తాడు. యెషయా 65:20లో సిన్నర్ బ్రింగ్స్ 100. ఇప్పుడు వాళ్ళకి టైం స్పాన్ ఇస్తాడు 100 సంవత్సరాలు అని చెప్పాను కదా, అదే ఇది. ఒక వ్యక్తి పునరుద్ధరణ అయ్యాక ఆడు కౌంట్ డౌన్ అవడానికి ఆడు 100 సంవత్సరాల లోపలే బాగైపోతాడు. ఆ 100 సంవత్సరాల్లో బాగోలేదని మళ్ళీ ఆడు చచ్చిపోతాడు. 99% పీపుల్ అందరూ 100 సంవత్సరాల లోపలే సర్వైవ్ అయిపోయి హోలీ హైవేలో వెళ్ళిపోతారు. బ్రాడ్వే పెద్ద ఇది ఉంది కదా, అది వెళ్తారు. యెషయా 26:10లో ఏముందంటే ద ల్యాండ్ ఆఫ్ అప్రైటియస్నెస్. చదవండి ఒకసారి అది. యెషయా 26:10. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యం ఆలోచింపక అన్యాయము చేయుదురు. ధర్మక్షేత్రము అంటే ఏంటంటే పునరుద్ధానులు అయిన తర్వాత వాళ్ళు నివసించే ఆ 100 సంవత్సరాల స్పాన్, అది ధర్మక్షేత్రం. ఆ ధర్మక్షేత్రంలో వాడు చచ్చినట్టు నీతి నేర్చుకోవాల్సిందే. అప్పుడు కూడా వాడు నీతి నేర్చుకోలేదంటే వాడు మళ్ళీ ఇంకోసారి చచ్చిపోతాడు. అవును, అయినప్పటికీ సైతాన్ లేడు. అవును, నేర్చుకుని తీరాలి. దానికి ఇంకొక ఎగ్జాంపుల్, అప్పుడు కూడా ఎందుకంటే ఓల్డ్ మెమరీయే ఉంటుంది నీకు. ఆ మెమరీ నుంచి బయటకు వచ్చే పని నీదే. అది ఎందుకంటే వాడు మీ మెమరీలోనే ఉన్నాడు కదా, అతడు మీ మెమరీలోనే ఉన్నాడు కదా. అప్పుడు ఈ పక్కన పలానా రోజున నీ పక్కన ఇతను కూర్చున్నది కూడా రివీల్ అవుతుంది కదా. ఎవరు మెమరీ వాళ్ళకే సార్. మీరు రాత్రి పడుకుని ఉదయం లెగ్గానే ఇతను మర్చిపోతారా? మర్చిపోరు కదా. నన్ను మర్చిపోతారా? మర్చిపోరు కదా. అలాగే చనిపోయి లెగిసినప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఎందుకుండదు? ప్రెసెంట్ మెమరీలో మా ఇద్దరం ఉన్నాం కదండి, చనిపోయిన తర్వాత కూడా మా ఇద్దరం ఉంటాం. పలకరించుకోవడం కూడా ఉంటుంది. మరి ఉన్నప్పుడు కనిపించినప్పుడు పలకరించలేదు. అంతే ఉంటాయి. ఎందుకు గుర్తించలేదు? గుర్తిస్తాడు. ఈయన మీరు గుర్తించలేనప్పుడు మీ తండ్రి గారిని కూడా మీరు గుర్తించలేరు, మీ తల్లి గారిని కూడా మీరు గుర్తించలేరు. తండ్రి గారిని మీరు వెళ్ళి లేపాలి, మీ తండ్రిని మీరే లేపుకోవాలి. ఉంటుంది సార్. సేమ్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం పొలం పండిస్తున్నామా? అప్పుడు కూడా పొలమే పండిస్తాం. ఇప్పుడు మీరు ఇల్లులు కట్టుకుంటున్నారా? అప్పుడు కూడా ఇల్లులే కడతారు. కానీ ఇప్పుడులా కాదు. మొన్న పాఠంలో విన్నారు ఇవన్నీ. కష్టానికి పడిన శ్రమకి ఇప్పుడు వ్యర్థం అవుతుంది, అప్పుడు వ్యర్థం అవదు. మీ ఫలితాన్ని మీరే పొందుకుంటా ఉంటారు. అన్ని మెమరీస్ యథావిధిగా ఉంటాయి సార్. మీరు కొత్త ప్రపంచం ఏం కాదు అది. కాబట్టి నీతి నేర్చుకుంటారు అక్కడ. ఇంకేముందంటే యెషయా 35:10లో కామెంట్ చేయాలి. వాళ్ళందరూ సంతోష గానాలు చేస్తారట. 22-27 మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేది. ఇది చదువు. యెషయా కీర్తన 22:27-28 చదవమ్మా. ఆయన జ్ఞాపక శక్తి గురించి ఉంది. కీర్తన 22వ అధ్యాయం 27-28.
భూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని ఆ యెహోవా జ్ఞాపకం తట్టు తిరిగెదరు. ఆ, అన్య జనుల వంశస్థులందరూ ఆ. నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ఓహో, అంతేనా? రాజ్యము యెహోవాదే, ఆ, అన్య జనులలో ఏలువాడు ఆయనే. అన్యజనులు కూడా ఆయనే వెళ్తాడు. అందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుంటారు. 1 కొరింథీ 15:23లో దే ఆర్ క్రైస్ట్ ఇన్ హిస్ కమింగ్. ఈ అన్ని ఎప్పుడు జరుగుతాయంటే క్రీస్తు రాకడ యందు జరుగుతాయి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ బతికింపబడతారు. ఆయన క్రీస్తే బతికిస్తాడు వాళ్ళందరినీ. ఓకే సార్. అప్పుడు హోలీ హైవే అంటే అదనమాట. అందరూ కలిపి లెగిసేది హోలీ హైవే. ద హైవే ఉంది సార్, కింద ఎక్స్ప్లెయిన్ చేసింది సార్ కొద్దిగా. ఎక్కడమ్మా? అదా? హైవే ఉంది కదా. ద వే ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ బ్యాక్ టు ద హ్యూమన్ పెర్ఫెక్షన్. మనుషులందరూ పునరుద్ధానం అయ్యాక పెర్ఫెక్షన్ లోకి రావాలి. పెర్ఫెక్షన్ అంటే ఇక్కడ అర్థం ఏమి అంటే, ఆదాముని దేవుడు రూపింపినప్పుడు తన స్వరూపమందు 2 మాటలు ఉంటాయి అక్కడ. లైక్నెస్, ఇమేజ్. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ లైక్నెస్ ఆఫ్ మన గాడ్. స్వరూపం ముందు మన పోలిక చొప్పున. మన పోలికి చప్పున, దేవుని పోలికి చప్పున ఆదాం రూపింపబడ్డాడు. స్వరూపం అంటే బాడీ, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ. పోలిక అంటే ఆ క్యారెక్టర్, దైవ క్యారెక్టర్. బికాస్ ఈస్ కాల్డ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఎవరు? ఆదాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గా పెర్ఫెక్ట్ అవుతారు. మనుషులందరూ పెర్ఫెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అప్పుడు వాళ్ళు హైవేలో ప్రవేశిస్తారనమాట. వాళ్ళెవడో ఈ పెర్ఫెక్షన్ లేకుండా హైవేలోకి వెళ్ళడు. ఈ పెర్ఫెక్షన్ అవుతాడా అవడా అనేది 100 సంవత్సరాల టైం గ్యాప్. ఆ టైం గ్యాప్ లో వీడు పెర్ఫెక్షన్ అవ్వకపోతే వీడు హైవేలోకి వెళ్ళాడు, మళ్ళీ చచ్చిపోతాడు. లేకపోతే వెళ్ళిపోతాడు. ఎవడైనా వెళ్ళిపోతాడు. వాడు వీడు నమ్ముకున్నాడు నమ్మలేనాడు అని కాదు. రైట్ సార్? అర్థమైంది కదా? దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.